Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, everyone. Good morning, Anita, Gokul, Satish, and Nurbasha. Able to hear my voice clearly? Yes, sir. Okay. In previous session, we discussed about the HTML structure session, right? So like we know about the doc type HTML open and close, head and body. So if we want to display any information to the user, that information must be placed in body section only. బట్ మనం బిల్డ్ చేసిన కోడ్ యూజర్ కి డిస్ప్లే అవ్వకూడదు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్టీస్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ మనకి బ్యాక్ ఎండ్ వర్క్ అవ్వాలి అంటే ఆ థింగ్స్ అన్ని కూడా మనం హెడ్ లో బిల్డ్ చేస్తాం. దిస్ ఈస్ ద పాయింట్ లాస్ట్లీ వి డిస్కస్డ్. అండ్ వి డిస్కస్డ్ అబౌట్ ది హౌ టు ప్రింట్ ద పేజ్ ఆల్సో. మనం కోడ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేసాం అనేది కూడా లాస్ట్ సెషన్ డిస్కస్ చేస్తున్నాం. త్రూ మీరు ఎక్కడైతే ఫైల్ ని సేవ్ చేస్తారో సేవ్ చేసిన లొకేషన్ కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం. త్రూ విజువల్ స్టూడియో కోడ్ ద్వారా అయితే మనం లైక్ టూ ఆప్షన్స్ యాడ్ చేసుకున్నాం. లైక్ ఎలా అంటే మనం లైవ్ సర్వర్ అండ్ ఓపెన్ ఇన్ బ్రౌజర్ ఆప్షన్స్ యాడ్ చేసుకుని బిల్డ్ చేస్తాం. సో అప్ టు మనం ప్రీవియస్లీ డిస్కస్ చేస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ మీకు గూగుల్ క్లాస్ రూమ్ క్రియేట్ అయింది. మీరు గూగుల్ క్లాస్ రూమ్ అనే అప్లికేషన్ టుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్ గా మీకు దిలీప్ సార్ టుడే ఆఫ్టర్నూన్ షేర్ చేస్తా అన్నారు. సో ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీరు క్లాస్ రూమ్ కి యాడ్ అవుతారు. అక్కడ మనకి ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ అన్ని కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ డైలీ అలానే మనం ఏవైతే టాపిక్స్ చెప్పుకుంటామో ఆ టాపిక్స్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, స్టేట్మెంట్స్, కోడ్ అంతా కూడా మీకు డైలీ క్లాస్ అయిన ఒక 10 to 15 minutes అక్కడ అప్డేట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో టుడే నుంచి మనం HTML అంటే ప్రోగ్రామింగ్ థింగ్స్ ని అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం HTML రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మనం ఒక వెబ్ పేజ్ ని మోస్ట్లీ ఏం చేయాలి, ఇప్పుడు డిజైన్ చేయాలి. వి నీడ్ టు డిజైన్ ఏ వెబ్ పేజ్. సో ఒక వెబ్ పేజ్ ని డిజైన్ చేస్తేనే దానికి మనం స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం. స్ట్రక్చర్ తర్వాత స్టైల్స్ తర్వాత ఫంక్షనాలిటీ. సో ప్రోగ్రామింగ్ కి మనం డైరెక్ట్ గా వెళ్లే ముందు మీరు HTML లో కొన్ని టాపిక్స్ మీద అవేర్ గా ఉండాలి. సో ట్యాగ్స్ ని నేను ఇక్కడ కొన్ని కేటగరైజ్ చేశాను. ఏబుల్ టు సీ మై స్క్రీన్ ఎవ్రీబడి. యూ నీడ్ టు నో అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ HTML ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ యూ నీడ్ టు నో అబౌట్ ది ఫార్మాటింగ్ ట్యాగ్స్, forms and input tags, frames, images, audios and videos, links, lists, tables, styles and semantics, meta related information. ఈ కాన్సెప్ట్స్ అన్ని మీకు HTML స్ట్రక్చర్ అంతా ప్రాపర్ గా ఐడియా ఉంటే నెక్స్ట్ యూ నీడ్ టు గో ఫర్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. మీరు ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ని వెంటనే అండర్స్టాండ్ చేసుకోలేరు. ప్రోగ్రామింగ్ రిలేటెడ్ థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ థింగ్స్ ని అర్థం చేసుకుంటేనే మీరు ఆ కాన్సెప్ట్స్ ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు, లేదా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ని అయితే మనం అండర్స్టాండ్ చేసుకోలేము. ఓకేనా. సో ఫర్ దట్ యూ నీడ్ టు అవేర్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టుడే ఆన్వర్డ్స్. ఓకే. క్లియర్ దిస్ పాయింట్స్ ఎవ్రీబడి. సో ఏబుల్ టు గెట్ మై వాయిస్ క్లియర్లీ ఆల్ ఆఫ్ యూ? Yes, sir. ఓకే. సో మనం బేసిక్స్ ఆఫ్ HTML ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. టుడే సెషన్ లో మనం బేసిక్స్ ఆఫ్ HTML చూద్దాం. ఆ బేసిక్స్ ఆఫ్ HTML లో ఏం తీసుకున్నాం అంటే మనకి స్ట్రక్చర్ అంతా క్లియర్ కదా మీ అందరికి. స్ట్రక్చర్ రిలేటెడ్ కాన్సెప్ట్. డాక్ టైప్ HTML అంటే ఒక ఇండికేటర్ గా వర్క్ అవుతుంది. అండ్ HTML కి ఇన్సైడ్ 2 సెక్షన్స్ ఉంటాయి, హెడ్ అండ్ బాడీ. హెడ్ లో టైటిల్ తీసుకుంటాం అండ్ హెడ్ సెక్షన్ లో ఫంక్షనాలిటీ, లాజిక్ కోడ్ అండ్ బాడీలో విజిబుల్ కోడ్ అనే బేసిక్స్ HTML ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. మనకి అలానే HTML బేసిక్స్ లో మనం ఇంకొక కాన్సెప్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నే? The concept is headings in HTML. HTML లో మీకు headings అనే టాపిక్ ఫస్ట్ గా మీకు తెలియాలి. In HTML we are having 6 heading styles. How many heading styles in HTML we have? Only 6 heading styles. All the headings are paired tags. మనం చూసే అన్ని headings కూడా ఎలాంటి టైప్ ఆఫ్ tags మనకి? All are paired tags only. Each and every heading will have their predefined styles. ప్రతి ఒక్క హెడ్డింగ్ కి దాని యొక్క ఓన్ ప్రీడిఫైన్డ్ స్టైల్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో నేను HTML యూస్ చేసి హెడ్డింగ్స్ ని క్రియేట్ చేయాలి అంటే HTML W3C ఆర్గనైజేషన్ మనకి 6 హెడ్డింగ్స్ ఇచ్చింది. మనకి ఇంకా 7, 8 అయితే హెడ్డింగ్స్ అయితే లేవు. ఓన్లీ 6 హెడ్డింగ్స్ ని మాత్రమే HTML మనకి ప్రొవైడ్ చేసింది. సో ఈ 6 హెడ్డింగ్స్ అనేవి మనం ఎలా బిల్డ్ చేస్తాం అనేది సో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ నోట్స్. సో నేను నోట్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఫైల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేయాలి. అది ఎవరికి ఇన్సైడ్ క్రియేట్ చేయాలి? HTML ఫోల్డర్ కి ఇన్సైడ్. HTML ఫోల్డర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఫైల్ నేమ్స్ ఎప్పుడు కూడా ఏమి ఇస్తానని చెప్పాను? టాపిక్ నేమ్ ఇస్తానని చెప్పాను. సో ఐమ్ గివింగ్ ది టాపిక్ నేమ్ యాజ్ హెడ్డింగ్స్. మీరు టాపిక్ నేమ్ కానీ ఫైల్ నేమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా ఏముండాలి మా? వెబ్ పేజ్ అంటే వెబ్ పేజ్ ఎక్స్టెన్షన్ షుడ్ ఆల్వేస్ బి, టెల్ మీ.
వెబ్ పేజ్ ఎక్స్టెన్షన్ షుడ్ ఆల్వేస్ బి, వాట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఫర్ ఎ వెబ్ పేజ్? HTML. డాట్ హెచ్టిఎంఎల్ ఉంటేనే మీకు అదొక వెబ్ పేజ్ అవుతుంది. డాట్ హెచ్టిఎంఎల్ అయితే అదొక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ హెడ్డింగ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటే 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ 6 హెడ్డింగ్స్ ని మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ లో రిటర్న్ చేయొద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఏ వెబ్ పేజ్ తీసుకున్నా కానీ మీరు స్ట్రక్చర్ యాడ్ చేయండి. స్ట్రక్చర్ యాడ్ చేయడం అంటే మీకు స్ట్రక్చర్ కాన్సెప్ట్ చెప్పాను కదా, లైక్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది ఫస్ట్ బిల్డ్ చేయాలి. తర్వాత మీరు హెచ్టిఎంఎల్ అనే పెయిర్ ట్యాగ్ తీసుకోవాలి. ఈ హెచ్టిఎంఎల్ పెయిర్ ట్యాగ్ ఇన్సైడ్ మీరు ఏం చేస్తారు, హెడ్ అనే ఒక ట్యాగ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ హెడ్ సెక్షన్ తర్వాత మనం ఏం క్రియేట్ చేస్తాం, బాడీ అనే ఒక ట్యాగ్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు హెడ్ బాడీ కూడా పెయిర్ ట్యాగ్సే. హెడ్ లో ఏ కోడ్ రాస్తాం, లాజిక్ కోడ్ కానీ స్టైల్ కోడ్ కానీ అంతా మనం హెడ్ లో రాస్తాం. బాడీలో ఏ కోడ్ బిల్డ్ చేస్తాం, మనం బాడీలో విజిబుల్ కోడ్ రాస్తాం. సో ఇప్పుడు హెడ్ కి ఇన్సైడ్ మనం సమ్ కోడ్ రాస్తాం, బాడీకి రాస్తాం. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ బేసిక్స్ ఆఫ్ HTML రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా బాడీలోనే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు డిస్కస్ చేసే కేటగిరీ ట్యాగ్స్ అన్ని కూడా మోస్ట్లీ బాడీ ఉంటాయి. హెడ్ రిలేటెడ్ కేటగిరీ చాలా తక్కువ ఉంది. హెడ్ రిలేటెడ్ కాన్సెప్ట్ మనం ఒక సెక్షన్ లో డిస్కస్ చేసుకున్నాం అప్కమింగ్ లో. సో టుడే మనం ఏం చేద్దాం, బాడీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ బాడీలో మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు, మీకు నచ్చిన కాన్సెప్ట్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా టెక్స్ట్ తీసుకోకుండా ఆ టెక్స్ట్ ని ఎలా తీసుకుందాం అనుకుంటున్నాను, హెడ్డింగ్స్ లో తీసుకుందామని చూస్తున్నాను. టోటలీ ఎన్ని హెడ్డింగ్స్ స్టైల్స్ ఉన్నాయి మనకి HTML లో? Totally we have 6 heading styles only. All the headings are paired tags. H1 నుంచి H6 వరకు హెడ్డింగ్స్ ఉన్నాయి. అన్ని కూడా paired tags ఏవి నాన్ paired కావు. ప్రతి ఒక్క హెడ్డింగ్ దాని యొక్క ఓన్ ప్రీడిఫైన్డ్ స్టైల్ తోనే టెక్స్ట్ ని జనరేట్ చేస్తుంది. ఓకే, విల్ సీ. ఇప్పుడు మీరు వెబ్ పేజ్ లో రిప్రజెంట్ చేసినప్పుడు కొన్ని టైటిల్స్ ఉంటాయి కదా, మెయిన్ హెడ్డింగ్స్. ఆ మెయిన్ థింగ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయకుండా ఇలాంటి హెడ్డింగ్స్ లో తీసుకోండి. ఇప్పుడు H1 ఏమని కాల్ చేస్తాం, హెడ్డింగ్ 1 అని కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ హెడ్డింగ్ 1 లో మీకు కావాల్సిన హెడ్డింగ్ ని బిల్డ్ చేయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా నేను LTE టెక్సాఫ్ట్ అనే టెక్స్ట్ ని ఎవరికి ఇన్సైడ్ తీస్తున్నాను, డైరెక్ట్లీ బాడీలో తీసుకున్నానా, బాడీకి ఇన్సైడ్ H1 ట్యాగ్ లో తీసుకున్నానా చూడండి. డైరెక్ట్ బాడీలో తీసుకున్నానా, బాడీకి ఇన్సైడ్ ట్యాగ్ లో తీసుకున్నామా చూడండి. బాడీకి ఇన్సైడ్ మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద ఎలిమెంట్ హియర్, యు సీ ఎవ్రీబడి, వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? ద ఎలిమెంట్ నేమ్ ఈస్ హెడ్డింగ్ 1. ఎలిమెంట్ ఈస్ H1. ఓకే, ట్యాగ్ ఈస్ H1 అండ్ ఎలిమెంట్ ఈస్ హెడ్డింగ్ 1. హెడ్డింగ్ 1 అనే ట్యాగ్ లో టెక్స్ట్ తీస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సేవ్ చేయాలి అంటే Ctrl+S. అవుట్పుట్ ని రన్ చేస్తున్నాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ తో ఓపెన్ చేస్తాను. అది కూడా డైరెక్ట్ గా బ్రౌజర్ లోనే యాక్సెసిబిలిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు H1 ఫార్మాట్ లో కనిపిస్తుంది చూడండి మీకు ఆ హెడ్డింగ్ అనేది. నార్మల్ గా H1 ఫార్మాట్ లో కనిపిస్తున్నా, కొంచెం టెక్స్ట్ కలర్ ఎలా ఉంది, బ్లాక్ కలరే ఉంది. మీరు ఇదే టెక్స్ట్ ని హెడ్డింగ్ లో కాకుండా బాడీలో డైరెక్ట్ గా తీసుకొని డిఫరెన్స్ చూడండి. LTE టెక్సాఫ్ట్ అనేది ఫస్ట్ ఒక టెక్స్ట్ నేమో బాడీలో డైరెక్ట్ గా తీసుకున్నాను. సెకండ్ ఏం చేస్తున్నాను, బాడీలో డైరెక్ట్ గా తీసుకోకుండా ఒక H1 అనే ఎలిమెంట్ లో తీస్తున్నాను. ఈస్ దెర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టెక్స్ట్? ఆ 2 టెక్స్ట్ లో మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నా, సిమిలారిటీగా ఉందా చెక్ చేయండి. 2 టెక్స్ట్ అన్ని కూడా సిమిలర్ గా ఉన్నాయా, డిఫరెంట్ గా ఉన్నాయా? సిరీస్ ఎవ్రీబడి, బోత్ ఆర్ డిఫరెంట్ ఆర్ సిమిలర్? Different, sir. Both are different. What is the difference you observed here? There is a difference in size and weight. సైజ్ కొంచెం పెద్దగా ఉంది, వెయిట్ కూడా చూడండి. కంపేర్ చేస్తే నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ కి హెడ్డింగ్ 1 లో ఉన్న టెక్స్ట్ కి మీకు వెయిట్ కూడా డిఫరెన్స్ కనిపిస్తుందా? సో కాబట్టి నార్మల్ టెక్స్ట్ కి హెడ్డింగ్ లో తీసుకున్న టెక్స్ట్ కి అలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ హెడ్డింగ్ 1 లో తీసుకున్న టెక్స్ట్ రెండు ఏ కలర్ లో ఉన్నాయి చెక్ చేయండి. నార్మల్ టెక్స్ట్, హెడ్డింగ్ 1 టెక్స్ట్, విచ్ కలర్? దీస్ ఆర్ ఇన్ బ్లాక్ Black ఇన్ color. కలర్. మీరు ఎనీ ఎలిమెంట్ తీసుకోండి HTML లో అవుట్పుట్ బ్లాక్ కలరే ఇస్తుంది. అండ్ ఫేస్ చూడండి, మీకు డిఫాల్ట్ ఫేస్ ఒకటి చెప్పాను ఎస్టర్డే. డిఫాల్ట్ ఫేస్ ఈస్ టైమ్స్ న్యూ రోమన్. అది హెడ్డింగ్ 1 తీసుకున్నా, నెక్స్ట్ ఇంకేమైనా అదర్ ఎలిమెంట్స్ తీసుకున్నా, నార్మల్ టెక్స్ట్ తీసుకున్నా సరే ఫేస్ టైమ్స్ న్యూ రోమన్ ఉంటుంది, కలర్ బ్లాక్ ఉంటుంది. బట్ అపియరెన్స్ చేంజ్ అవుతుంది. నార్మల్ టెక్స్ట్ కి హెడ్డింగ్ 1 టెక్స్ట్ కి దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. ఓకేనా? ఆ డిఫరెన్స్ ఏంటనేది అర్థమవుతుందా? అండ్ యాక్చువల్లీ కొంచెం మీకు స్క్రీన్ సైజు ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాను, జూమింగ్ చేస్తాను. యాక్చువల్లీ మన స్క్రీన్ సైజ్ తెలుసు కదా మీకు. మన స్క్రీన్ సైజ్ ఎంత? 100%. మీరు మన స్క్రీన్ లో చూస్తే ఈ హెడ్డింగ్ 1 అనేది ఇలా కనిపిస్తుంది. మీకు కొంచెం జూమ్ ఇన్ చేస్తున్నాను, మీకు క్లారిటీగా తెలుస్తుందని. ఇలాంటి హెడ్డింగ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? ఇలాంటి హెడ్డింగ్స్ మనకి హౌ మెనీ హెడ్డింగ్స్ వీ హ్యావ్ ఇన్ HTML? 6. ఇప్పుడు నేను H1 లో తీసుకుంటే ఇలా అపియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను H2 అని. ఇప్పుడు H2 లో కూడా సేమ్ కంటెంట్ తీసుకుంటాను. సేమ్ అపియరెన్స్ ఇవ్వాలా, డిఫరెంట్ అపియరెన్స్ ఇవ్వాలా? టెల్ మీ. అపియరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు చెక్ చేయండి, H1 కి H2 కి డిఫరెన్స్ ఉందా, లేకపోతే రెండు సిమిలర్ గా ఉన్నాయా? చెక్ చేయండి. H1 అండ్ H2 బోత్ ఆర్ సిమిలర్ ఆర్ లేకపోతే ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2?
టెల్ మీ ఆల్ ఆఫ్ యూ. దెర్ ఈస్ ఏ డిఫరెన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే సైజ్ అనేది చూడండి, వెయిట్ రెండింటికి ఒకలానే ఉంది, సైజ్ లో డిఫరెన్స్ కనిపిస్తుందా ఎవ్రీబడి? దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ సైజ్. సైజ్ లో మనకి H1 బిగ్ గా ఉందా, H2 బిగ్ గా ఉందా? సైజ్ లో చెక్ చేయండి. సైజ్ లో H1 బిగ్ గా ఉందా, H2 బిగ్ గా ఉందా? H1 అనేది బిగ్ గా ఉంది కంపేర్ టు H2. ఇప్పుడు H1 ఏమో మెయిన్ హెడ్డింగ్ కి యూస్ చేయండి, H2 నేమో ఆ మెయిన్ హెడ్డింగ్ కి సబ్ హెడ్డింగ్ ఉంటుంది కదా, ఆ సబ్ హెడ్డింగ్ సినారియోస్ లో యూస్ చేయండి. సిమిలర్ గా ఇప్పుడు నేను H3 తీసుకుంటే H3 అనేది రిమైనింగ్ ఆ 2 ట్యాగ్స్ కన్నా బిగ్ గా కనిపించాలా, స్మాల్ గా కనిపించాలా? టెల్ మీ. H3 లో కూడా సేమ్ కంటెంట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క హెడ్డింగ్ ఒక టైప్ ఆఫ్ స్టైల్ ఇంప్లిమెంట్ చేయడం కనిపిస్తుందా? H1 ఏమో అపియరెన్స్ ఇలా ఇస్తుంది, H2 ఇలా, H3 ఇలాగా. ఇలా మనకి ఎన్ని హెడ్డింగ్స్ మాత్రమే ఉన్నాయి HTML లో? W3C రికార్డ్స్ ప్రకారం హౌ మెనీ హెడ్డింగ్స్ వీ హ్యావ్ ఇన్ HTML? ఓన్లీ 6 హెడ్డింగ్స్ ఓన్లీ. మీరు 7th హెడ్డింగ్ తీసుకున్నా సరే అవుట్పుట్ అయితే వస్తుంది, ఎర్రర్ రాదు. బట్ నేచర్ అపియరెన్స్ లో డిఫరెన్స్ అనిపిస్తుంది. చూడండి, నేను H1 టు H6 తీసుకున్నాను, అవుట్పుట్ డిఫరెన్స్ చూడండి. H1 నుంచి H6 వెళ్ళేసరికి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సైజ్ ఈస్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ H1 టు H6? ఇంక్రీజింగ్ సార్. సో సైజ్ అనేది మనకి డిక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. ఇప్పుడు H2 నేమో సబ్ హెడింగ్ ఫర్ H1 కి యూస్ చేసినట్టు H3 ని సబ్ హెడింగ్ ఫర్ H2 కి యూస్ చేయండి, H4 ని సబ్ హెడింగ్ ఫర్ H3 కి, H5 ని సబ్ హెడింగ్ ఫర్ H4, H6 ఈజ్ యూజ్డ్ ఫర్ సబ్ హెడింగ్ ఫర్ H5. లైక్ ఇలా మీరు డిఫరెంట్ హెడ్డింగ్స్ కి సబ్ హెడ్డింగ్స్ కి అయితే యూస్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? మీకు ఎంత సైజ్ తో కావాలనేది ఆ సైజ్ ని బేస్ చేసుకొని తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే H1 నుంచి H6 వెళ్ళేసరికి ఆ ఫోంట్ వెయిట్ చూడండి, థిక్నెస్ అలానే ఉంది, సైజ్ రెడ్యూస్ అవుతుంది. మీకు ఏం రెడ్యూస్ అవుతుంది ఇక్కడ? సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది, థిక్నెస్ అలానే ఉంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? సైజ్ అనేది మాత్రమే మనకి ఏమవుతుందా, రెడ్యూస్ అవుతుంది, థిక్నెస్ మాత్రం అలానే ఉంటుంది. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి. ఇప్పుడు మనకి 6 కాకుండా ఇప్పుడు నేను H7 అనే కొత్త ఎలిమెంట్ ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఒక టెక్స్ట్ తీసుకున్నాను అనుకోండి, ఆ టెక్స్ట్ కనిపిస్తుంది బట్ అపియరెన్స్ చేంజ్ అవుతుంది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు H6 కన్నా H7 బిగ్ గా ఉండాలా, స్మాల్ గా ఉండాలా? కంపేర్ చేస్తే H6 కన్నా H7 లో తీసుకున్న ట్యాగ్ టెక్స్ట్ స్మాల్ గా ఉండాలి కదా. అవుట్పుట్ చూడండి, H6 లాగా అపియరెన్స్ కనిపిస్తుందా, డిఫరెంట్ గా ఉందా H7 టెక్స్ట్ అనేది? చూడండి, H7 టెక్స్ట్ అనేది H6 కన్నా స్మాల్ గా ఉందా, నార్మల్ టెక్స్ట్ లాగా కనిపిస్తుందా మీకు? చూడండి, వెయిట్ ఎక్కువ కనిపిస్తుందా మీకు? H6 అనేది వెయిట్ ఎక్కువ ఉంది, బట్ చూడండి H7 లో తీసుకున్న కంటెంట్ వెయిట్ చూడండి, థిక్నెస్ H6 అంత థిక్నెస్ ఉండదు. కాబట్టి మనం ఎన్ని ఎలిమెంట్స్ మాత్రమే హెడ్డింగ్స్ గా HTML వాళ్ళు కేటగరైజ్ చేశారు? హౌ మెనీ హెడ్డింగ్స్ దే కేటగరైజ్డ్? ఓన్లీ 6 ఓన్లీ. మీరు H7 లో తీసుకున్న అవుట్పుట్ వస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్ థింగ్. టోటలీ సిక్స్ ఎలిమెంట్స్ మాత్రమే మనకి HTML వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అవుట్ ఆఫ్ దీస్ 6 ఎలిమెంట్స్ విచ్ వన్ ఈస్ ద బిగ్గర్ వన్ అండ్ విచ్ వన్ ఈస్ ద స్మాలర్ వన్? అవుట్ ఆఫ్ దీస్ 6 హెడ్డింగ్స్ ఏ హెడ్డింగ్ బిగ్ గా కనిపిస్తుంది, ఏ హెడ్డింగ్ స్మాల్ గా కనిపిస్తుంది? ఏ ట్యాగ్ లో తీసుకున్న హెడ్డింగ్ స్మాల్? H1 ఈస్ బిగ్గర్ వన్ అండ్ H6 ఈస్ స్మాలర్ వన్. మీకు ఏ సైజ్ తో అపియరెన్స్ కావాలి అంటే ఆ సైజ్ తో ఉండే ఎలిమెంట్ నే అపియరెన్స్ గా యూజ్ చేసుకోండి. పర్టికులర్ గా హెడ్డింగ్ ని రిప్రజెంట్ చేయడానికి అందరూ H1 యూజ్ చేయరు, అందరూ H2 యూజ్ చేయరు. కొంతమంది H4 యూజ్ చేస్తారు, H5 యూజ్ చేస్తారు. వాళ్ళకి ఆ పర్టికులర్ టైం కి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కి తగ్గట్టే యూజ్ చేసుకుంటారు. ఓకేనా ఎవ్రీవన్? దిస్ కంటెంట్ అలా. నెక్స్ట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను కోడ్ అనేది 1 by 1 లైన్ లో బిల్డ్ చేస్తానా, కోడ్ అంతా ఒకే లైన్ లో బిల్డ్ చేస్తానా? మీకు నేను రాసిన లైన్ కి నెంబర్ కనిపిస్తున్న నెంబరింగ్ మీరు చూడండి, ఆల్ 6 హెడ్డింగ్స్ ని 6 డిఫరెంట్ లైన్స్ లో తీసుకున్నానా, 6 సేమ్ లైన్ లో తీసుకున్నానా? చెక్ చేయండి, 6 కూడా ఎలా ఉన్నాయి? 6 డిఫరెంట్ లైన్స్ లో ఉన్నాయా, 6 సింగిల్ లైన్ లోనే ఉన్నాయా? చెక్ చేయండి, 6 డిఫరెంట్ లైన్స్ లో ఉన్నాయి. ఇలా మీరు ఒక్కొక్క ఎలిమెంట్ ని ఒక్కొక్క లైన్ లో తీసుకొని కోడ్ ఇలా బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే 1 by 1 కోడ్ రాస్తే దీన్ని బ్లాక్ లెవెల్ కోడ్ అని కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తాం మనం దీన్ని? ఇలా 1 by 1 లైన్ కోడ్ లో బిల్డ్ చేస్తే వి కాల్ ఇట్ యాజ్ ఏ బ్లాక్ లెవెల్ కోడ్ అని కాల్ చేస్తారు. ఇక్కడ మీరు బ్లాక్ లెవెల్ లో కోడ్ రాస్తారు, అవుట్పుట్ కూడా చూడండి 1 by 1 లైన్ లో వచ్చిందా, అవుట్పుట్ అంతా సేమ్ లైన్ లో వచ్చిందా? అవుట్పుట్ కూడా చెక్ చేయండి, అవుట్పుట్ కూడా 1 by 1 లైన్ లోనే వచ్చింది. కాబట్టి దీన్ని కూడా మనం బ్లాక్ లెవెల్ కోడ్ అంటాం. బట్ ఇన్ కేస్ నేను ఎడిటర్ లో ఏం చేస్తున్నానంటే ఆల్ కోడ్ అంతా కూడా సింగిల్ లైన్ లో తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి, నేను 6 హెడ్డింగ్స్ మొత్తాన్ని కూడా ఒకే లైన్ లో తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ 6 హెడ్డింగ్స్ ఇన్ సేమ్ లైన్. ఇందాక మనం 1 by 1 లైన్ లో ఉంటే అది ఏ కోడ్ అని చెప్పాం? బ్లాక్ లెవెల్ కోడ్ అని కాల్ చేస్తాం. ఇలా సింగిల్ లైన్ లోనే కోడ్ అంతా ఉంటే దీన్ని మనం ఇన్ లైన్ కోడ్ అని కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తాం? మనం రాసిన కోడ్ అంతా ఒకే లైన్ కి మాత్రమే లిమిట్ అయితే ఇన్ లైన్ కోడ్ అంటాం.
ఇప్పుడు మీరు ఇన్లైన్ లో రాశారు కోడ్, అవుట్పుట్ అనేది ఇన్లైన్ లో ఉందా బ్లాక్ లెవెల్లో ఉందా? అవుట్పుట్ చూడండి, మీరు ఎడిటర్ లోనేమో ఇన్లైన్ లో రాశారు కోడ్, అవుట్పుట్ చూడండి సింగిల్ లైన్ లో ఉందా డిఫరెంట్ లైన్స్ లో ఉందా అవుట్పుట్? సీ దిస్ అవుట్పుట్, అవుట్పుట్ ఈస్ ఇన్ డిఫరెంట్ లైన్స్ ఆర్ సింగిల్ లైన్? అవుట్పుట్ అంతా కూడా డిఫరెంట్ లైన్స్ లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ 6 ఎలిమెంట్స్ ని మీరు ఎడిటర్ లో బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేయండి, ఇన్లైన్ లో బిల్డ్ చేయండి. అవుట్పుట్ ఎప్పుడు కూడా బ్లాక్ లెవెల్ వస్తుంది. ఎందుకంటే ఈ 6 ఎలిమెంట్స్ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని కాల్ చేస్తాం. ఈ 6 ఎలిమెంట్స్ ఏమని కాల్ చేస్తారు పీపుల్? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. అంటే మీరు ఎడిటర్ లో బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేయండి, ఇన్ లైన్ లో బిల్డ్ చేయండి, అవుట్పుట్ ఎప్పుడు కూడా 1 by 1 లైన్ లోనే ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం బ్లాక్ లెవెల్ కోడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా ఎవ్రీబడి? అనిత, దిలీప్, గోకుల్, మహేంద్ర, సతీష్ అండ్ నూర్ భాష. Okay, sir. బ్లాక్ లెవెల్ అంటే ఏంటి, ఇన్ లైన్ అంటే ఏంటి డిఫరెన్స్ అనేది 1 by 1 లైన్ లో కోడ్ బిల్డ్ చేస్తే అది బ్లాక్ కోడ్ అవుతుంది. కోడ్ అంతా ఒకే లైన్ లో బిల్డ్ చేస్తే ఇన్ లైన్ కోడ్ అవుతుంది. మీరు కోడ్ బ్లాక్ లెవెల్ లో బిల్డ్ చేసినా, ఇన్ లైన్ లో బిల్డ్ చేసినా అవుట్పుట్ బ్లాక్ లెవెల్ వస్తుంది మనకి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. లేదు మీరు ఎడిటర్ లో కోడ్ బ్లాక్ లెవెల్ లో కానీ ఇన్ లైన్ లో కానీ బిల్డ్ చేసి అవుట్పుట్ కూడా ఇన్ లైన్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు వాటిని ఇన్ లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? మనకి టూ వేరియేషన్స్ ఉన్నాయి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్ లైన్ ఎలిమెంట్స్. మోస్ట్లీ ఎక్కువ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా ఎవ్రీబడి? దిస్ కోడ్. అండ్ మనం రాసే కోడ్ ఇప్పుడు ట్యాగ్ ఫార్మాట్ లోనే రాసాను చూడండి, H1 అని చెప్పి కంటెంట్ నార్మల్ గా ఇంగ్లీష్ లో బిల్డ్ చేశాను. కోడ్ అంతా కూడా ట్యాగ్ ఫార్మాట్ లోనే కనిపిస్తుంది కదా. ఆ కోడ్ కూడా చూడండి H1, H2, H3 అనేవి లోవర్ కేస్ లో ఉన్నాయా, అప్పర్ కేస్ లో ఉన్నాయా? కోడ్, దట్ కోడ్ ఈజ్ ఇన్ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్? కోడ్ అంతా చూడండి, నేను రాసింది H1, H2, H3, H4, హెడ్, బాడీ, HTML అనే టెక్స్ట్ లోవర్ కేస్ లో కనిపిస్తుందా, అప్పర్ కేస్ లో కనిపిస్తుందా? అది మీకు అంతా లోవర్ కేస్ లో కనిపిస్తుంది. మీరు HTML కోడ్ ని లోవర్ కేస్ లో రాయొచ్చు, అప్పర్ కేస్ లో రాయొచ్చు, లోవర్ కేస్ అప్పర్ కేస్ మిక్స్ చేసి రాయొచ్చు. ఎలా రాసినా అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే HTML అనేది యూజర్ ఫ్రెండ్లీ. బట్ మనకి ప్రోగ్రామింగ్ లో ఒక ప్రోటోకాల్ ఉంది, కోడ్ ఎప్పుడు కూడా లోవర్ కేస్ లోనే బిల్డ్ చేద్దాం. ఓకేనా? అప్ టు దిస్ క్లియర్ ఎవ్రీవన్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్? షల్ ఐ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ వన్? క్లియర్ గాయ్స్? Yes, sir. ఓకే. సో ఇప్పుడు మనం HTML ఎలిమెంట్స్ తో పాటు మనం ఈ ఎలిమెంట్స్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే ఏం రాస్తాం? అట్రిబ్యూట్స్ కూడా ఇస్తాం కదా. ఈ 6 ఎలిమెంట్స్ అన్నిటికీ కలిపి కామన్ గా ఒక అట్రిబ్యూట్ అయితే ఉంది. ఓకే, ఈ 6 ఎలిమెంట్స్ అన్నిటికీ కలిపి కామన్ గా మనకి ఒక అట్రిబ్యూట్ ఉంది. సో ద అట్రిబ్యూట్ నేమ్ ఈస్ అలైన్. 6 ఎలిమెంట్స్ లో ఎనీ ఎలిమెంట్ యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అలైన్ అనే ఎలిమెంట్ ఉంది, అట్రిబ్యూట్ ఉంది. ఈ అట్రిబ్యూట్ కి డిఫరెంట్ వాల్యూస్ ఆర్ పారామీటర్స్ ఏమి ఇవ్వచ్చు? లెఫ్ట్, రైట్, సెంటర్. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎలిమెంట్ కూడా వెబ్ పేజ్ కి లెఫ్ట్ లో అలైన్ అయి ఉందా, సెంటర్ లో అలైన్ అయి ఉన్నాయా, రైట్ కి అలైన్ అయి ఉన్నాయా? వెబ్ పేజ్ లో టెల్ మీ. వెబ్ పేజ్ లో అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ టు ది పేజ్ ఉన్నాయా, సెంటర్ టు ది పేజ్ ఉన్నాయా, రైట్ టు ది పేజ్ ఉన్నాయా వెబ్ పేజ్ కి? ఆ 6 ఎలిమెంట్స్ కూడా సి ఎవ్రీబడి, ఆ 6 ఎలిమెంట్స్ అనేవి వెబ్ పేజ్ కి లెఫ్ట్ లో ఉన్నాయా, సెంటర్ లో ఉన్నాయా, రైట్ లో ఉన్నాయా? డిఫాల్ట్ గా Left. డిఫాల్ట్ గా మనకి వెబ్ పేజ్ కి లెఫ్ట్ లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ అలైన్మెంట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. 6 ఎలిమెంట్స్ అలైన్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను బేసిక్ గా ఒక అలైన్మెంట్ తీసుకుందామని చూస్తున్నాను. H1 అనే ఎలిమెంట్ ఉంది. ఈ ఎలిమెంట్ కి నేను అట్రిబ్యూట్ ఇవ్వాలి. అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ ట్యాగ్ లో ఇవ్వాలి. ఓపెనింగ్ ట్యాగ్ లో ఎప్పుడు ఇస్తారంటే ఆ ట్యాగ్ నేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్పేస్ తీసుకోండి. స్పేస్ తీసుకొని మీరు అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఈ అట్రిబ్యూట్ కి మీరు పారామీటర్ గానీ వాల్యూ గానీ ఇవ్వాలి. ఆ పారామీటర్ అండ్ వాల్యూని ఈక్వల్ తో సపరేట్ చేసి వాల్యూని విత్ ఇన్ కొటేషన్స్ లో ఇవ్వాలి. ఆ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ తీసుకున్నా నాట్ అన్ ఇష్యూ, సింగిల్ కొటేషన్స్ తీసుకున్నా నాట్ అన్ ఇష్యూ. నేను ఇప్పుడు లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి, డిఫాల్ట్ ఈజ్ ది లెఫ్ట్. డిఫాల్ట్ వన్ ఎలా ఉంటుంది? లెఫ్ట్. మీరు సెట్ చేసిన సెట్ చేయకున్న ఎలిమెంట్ లెఫ్ట్ లోనే ఉంటుంది. ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను, ఇలాంటి H1 ఎలిమెంటే. మీరు H1 కి అప్లై చేయొచ్చు, H2, H3, 6 ఎలిమెంట్స్ కి ఎనీ ఎలిమెంట్ మీరు అలైన్ తీసుకోవచ్చు. సెకండ్ ఎలిమెంట్ తీసుకున్నాను, బట్ ఇప్పుడు అలైన్మెంట్ చూడండి, అలైన్మెంట్ లెఫ్ట్ ఇచ్చానా, సెంటర్ ఇచ్చానా? సెకండ్ వన్ కి నేను ఐ గివెన్ సెంటర్ ఇచ్చాను. అవుట్పుట్ చెక్ చేయండి. సెకండ్ ఎలిమెంట్ అలైన్మెంట్ చూడండి, లెఫ్ట్ లో ఉందా, సెంటర్ లో ఉందా? సెకండ్ ఎలిమెంట్ యొక్క అలైన్మెంట్, see that second element alignment is left to the page or center of the page? See that సెకండ్ ఎలిమెంట్ యొక్క అలైన్మెంట్ మనకి సెంటర్ వచ్చింది. మీరు సెంటర్ కావాలి అంటే అలైన్ సెంటర్ ఇవ్వండి. నాకు సెంటర్ వద్దు, రైట్ కావాలి అంటే అలైన్ ఈక్వల్స్ టు వాట్ వాల్యూ యూనిట్ గివ్? యూనిట్ గివ్ వాల్యూ యాస్ రైట్. ఇప్పుడు చూడండి, రైట్ టు ది పేజ్ కనిపిస్తుంది. థర్డ్ ఎలిమెంట్ చెక్ చేయండి, థర్డ్ ఎలిమెంట్ రైట్ టు ది పేజ్ కనిపిస్తుందా? ఫస్ట్ ఎలిమెంట్ కి ఏమో అలైన్ లెఫ్ట్ ఇచ్చారు, సెకండ్ ఎలిమెంట్ కి ఏమో అలైన్ సెంటర్ ఇచ్చారు, థర్డ్ ఎలిమెంట్ కి ఏమో అలైన్ రైట్ ఇచ్చాం. మీ అలైన్మెంట్స్ మీకు పేజ్ కి ఎలా కావాలి? ఒక ఎలిమెంట్ లెఫ్ట్ కావాలా, ఒక ఎలిమెంట్ రైట్ కావాలా, ఒక ఎలిమెంట్ సెంటర్ కావాలనే దాన్ని బేస్ చేసుకొని అలైన్ అండ్ అట్రిబ్యూట్ యూస్ చేస్తే ఏమవుద్ది? సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి అలైన్మెంట్స్ అయితే అర్థమవుతాయి. సో ఇప్పుడు 3 అలైన్మెంట్స్ లో డిఫాల్ట్ అలైన్మెంట్ ఏంటో చెప్పగలరా?
అలైన్ లెఫ్టా సెంటరా రైటా డిఫాల్ట్? మనం అలైన్ అనే అట్రిబ్యూట్ మెన్షన్ చేస్తున్నా మెన్షన్ చేయకపోయినా అలైన్మెంట్ ఎలా ఉంటుంది పేజ్ కి? లెఫ్ట్ లోనా సెంటర్ లోనా రైట్ లోనా అలైన్మెంట్ అనేది పేజ్ కి? లెఫ్ట్ సైడ్ లెఫ్ట్. మీరు సెట్ చేసినా సెట్ చేయకుండా లెఫ్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్, ఇప్పుడు మనం అలైన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసాం కదా, పారామీటర్ ఆర్ వాల్యూగా లెఫ్ట్ ఇచ్చాం. సార్ ఇప్పుడు నేను ఓన్లీ వన్ వాల్యూనే ఇవ్వాలా అంటే ఎట్ ఏ టైం ఓన్లీ వన్ వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు నేను లెఫ్ట్ ఇచ్చాను, సెంటర్ ఇస్తున్నాను, రైట్ ఇస్తున్నాను. 3 ఇస్తే 3 టైమ్స్ కనిపిస్తుంది అంటే 3 అలైన్మెంట్స్ తీసుకోదు, డిఫాల్ట్ అలైన్మెంట్ తీసుకుంటుంది. ఒకవేళ 3 కాదు 2 ఇచ్చారు, ఆ 2 ఏమి ఇచ్చాను చూడండి, సెంటర్ రైట్ ఇచ్చాను. ఇప్పుడు సెంటర్ రైట్ కన్సిడర్ చేయదు, డిఫాల్ట్ అలైన్మెంట్ కన్సిడర్ చేస్తుంది చూడండి. డిఫాల్ట్ అలైన్మెంట్ ఏంటో మనకి లెఫ్ట్. గుర్తుపెట్టుకోండి, అట్రిబ్యూట్ కి ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. మీరు మోర్ దెన్ వన్ వాల్యూ ఇచ్చినా సరే ఆ మోర్ దెన్ వన్ వాల్యూని యాక్సెప్ట్ చేయదు, డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. ఓకేనా? కాబట్టి HTML లో ఎక్కడైనా సరే అట్రిబ్యూట్ కి ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా ఎన్ని ఉండాలి? అట్రిబ్యూట్ కి ఇచ్చే వాల్యూస్ ఓన్లీ వన్ ఆర్ మోర్ దెన్ వన్? టెల్ మీ. ఓన్లీ వన్ ఆర్ మోర్ దెన్ వన్ వీ కెన్ గివ్ ఫర్ అన్ అట్రిబ్యూట్ ఇన్ HTML. HTML లో Only ఏ one. అట్రిబ్యూట్ అయినా సరే ఎప్పుడైనా సరే ఒక అట్రిబ్యూట్ కి ఒక వాల్యూనే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఏ HTML ఎలిమెంట్ అయినా సరే ఒక అట్రిబ్యూట్ కి ఎప్పుడు ఒక వాల్యూనే ఇవ్వాలి. బట్ ఇప్పుడు ఈ h1 అనే ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ కి ఇంకొక అట్రిబ్యూట్ కూడా తీసుకుంటాం మనం CSS లో స్టైల్ అని. ఒక ఎలిమెంట్ కి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, బట్ ఒక అట్రిబ్యూట్ కి ఎప్పుడు కూడా ఓన్లీ వన్ వాల్యూనే మీరు పాస్ చేయాలి ఎట్ ఏ టైం. ఓకేనా? H1 and H1 related attributes. How many headings in HTML we have? How many headings in HTML? 6 headings, sir. 6 headings. Out of these 6, which one is the bigger one heading and which one is the smaller heading? H1 is bigger one. H1 is the smaller. bigger one, H6 is the smaller one. What is the common attribute for these 6 elements? Common attribute is align. Common attribute in H1 to H6 to na common attribute align అనే attribute కామన్ గా HTML వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. HTML వాళ్ళు కొన్ని ఎలిమెంట్స్ కి అట్రిబ్యూట్స్ ఇస్తారు, కొన్ని ఎలిమెంట్స్ కి ఇవ్వలేదు. ఓకేనా? అందుకని మనం అట్రిబ్యూట్స్ కి కూడా ఏ ఎలిమెంట్ కి ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి కూడా మీరే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. సో వాట్ ఈస్ అట్రిబ్యూట్ కామన్ ఫర్ 6 ఎలిమెంట్స్? అలైన్. అలైన్ హ్యాస్ 3 values, లెఫ్ట్, సెంటర్, రైట్. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ? ఇఫ్ యూ మెన్షన్ ఆర్ డోంట్ మెన్షన్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ అలైన్మెంట్? The default alignment is left. Okay. Headings clear? Everyone, anyone have any doubts? Anita, Dilip, Gokul, Mahendra, Satish, and Noor Basha, clear? Everybody. Headings. The headings అనే కాన్సెప్ట్ మనం ఇంకెక్కడ డిస్కస్ చేసుకోకూడదు. హెడ్డింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని క్లియరా all of you? Sir, give me Everybody? some example for lowercase and uppercase headings. అంటే ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ మీరు తీసుకున్న sir. టెక్స్ట్ అనేది LTE టెక్స్ట్ ఆఫ్ ప్లేస్ లో మీ వెబ్ పేజ్ లో రిక్వైర్మెంట్ ఎనీ హెడ్డింగ్ ఉండొచ్చు, అది మీకు నచ్చిన నేమ్ తో తీసుకోండి. జస్ట్ నేను అర్థం అవడం కోసం మీకు ఇలా తీసుకున్నాను. బట్ ఇక్కడ నేను H1 అనే కోడ్ రాసా కదా, ఇది ఎప్పుడు కూడా లోవర్ కేస్ లోనే బిల్డ్ చేయండి. మీరు ఇక్కడ ఇది లోవర్ కేసే కాదు, హెచ్ ని అప్పర్ కేస్ తీసుకున్న అవుట్పుట్ వస్తుంది. బట్ అప్పర్ కేస్ అనేది నాట్ రికమెండెడ్ థింగ్ ఫర్ యూ. ఓకేనా? ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ లో ఒక వెబ్ పేజ్ మనం బిల్డ్ చేయాలి అంటే ఓన్లీ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజెస్ యూజ్ చేయం, కొన్ని కేస్ సెన్సిటివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. అవి ఎలా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి. జావా స్క్రిప్ట్ లో మనం కోడ్ ఎలా కావాలంటే అలా బిల్డ్ చేయలేం, దానికంటే ఒక పర్టికులర్ వే ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని బిల్డ్ చేయాలి. ఓకేనా? క్లియర్? అందుకని కోడ్ ఎప్పుడు కూడా నువ్వు లోవర్ కేస్ రాయి. ఇక నేను కంటెంట్ తీసుకున్నా కదా, ఈ కంటెంట్ అనేది మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎనీ కంటెంట్ ఉండొచ్చు, మీ రిక్వైర్ రిలేటెడ్ కంటెంట్ యూస్ చేసుకోండి. ఓకేనా? Shall I continue for the next element? Okay, sir. Thank you. Basics of HTML. Next, we need to know about the another element called paragraph. సో ఇప్పుడు నేను హెడ్డింగ్స్ ని రిప్రజెంట్ చేయాలంటే హెడ్డింగ్స్ యూజ్ చేస్తాం. అలానే ఇప్పుడు నేను పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ని రాయాలి అంటే ఐ వుడ్ లైక్ టు యూజ్ అన్ ఎలిమెంట్ కాల్డ్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఓకేనా? హెడ్డింగ్స్ కి అయితే హెడ్డింగ్ రిలేటెడ్ ఎలిమెంట్ యూస్ చేయండి. బట్ ఇప్పుడు మనం హెడ్డింగ్స్ కాదు యూస్ చేయాల్సిన, నెక్స్ట్ మనం వెబ్ పేజెస్ లో ఏం చేయాలి, ఒక 2 to 3 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఆ 2 to 3 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ని రిప్రజెంట్ చేయాలి అంటే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ యూస్ చేయండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు డివైడ్ ది టెక్స్ట్ ఇంటూ డిఫరెంట్ పారాగ్రాఫ్స్. ఒక పర్టికులర్ టెక్స్ట్ ని మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కి మనం డివైడ్ చేయాలి అంటే just use an element called paragraph element, and paragraph is a paired tag or a non-paired tag. Paragraph is a, see here, paragraph is a paired tag. So ఇప్పుడు ఈ paragraph అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. So I would like to create a file with a name called paragraph. So what is a file name? Paragraph అని ఒక ఫైల్ తీసుకుంటున్నాను, ఎక్స్టెన్షన్ నేమ్ ఇస్తాను .html. ఇలా మీరు టాపిక్ కి మీరు ఏం చేస్తారు, ఫైల్స్ క్రియేట్ చేసుకోండి. రేపు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ రివైజ్ చేసేటప్పుడు కానీ ప్రతి ఫైల్ మీ దగ్గర ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్ రిలేటెడ్ కోడ్. సో మళ్ళీ ఏం చేస్తారు, ఎప్పుడు కూడా స్ట్రక్చర్ బిల్డ్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML హెడ్ ఓపెన్ క్లోజ్, హెడ్ లో మీరు కన్ఫర్మ్ గా తీసుకోండి టైటిల్
ఈ టైటిల్ లో మీరు ఏదైతే టెక్స్ట్ తీసుకుంటారో ఆ టెక్స్ట్ మీకు ఏం కనిపిస్తుంది అంటే ట్యాబ్ లో కనిపిస్తుంది. మీరు టైటిల్ అనేది ఏదైతే టైటిల్ తీసుకుంటారో ఆ పేజ్ కి ఏదైతే టైటిల్ ఇద్దాం అనుకుంటారో ఆ టైటిల్ ని టైటిల్ ట్యాగ్ లో హెడ్ సెక్షన్ లో తీసుకోండి, అది మీకు ట్యాబ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు బాడీలో ఏం చేస్తానంటే నేను ఒక కంటెంట్ తీసుకుంటాను, ఆ కంటెంట్ ని డైరెక్ట్ గా రిప్రజెంట్ చేయకుండా ఆ కంటెంట్ ఒక ఎలిమెంట్ లో తీసుకుందాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్ ఐ టేకెన్? P. P means what generally? P is a tag. P refers to, tell me. P refers to paragraph. Paragraph. What is P refers to? Paragraph. మీరు HTML ఒక పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయాలి అంటే P అనే ఎలిమెంట్ తీసుకోండి. అండ్ P ఇప్పుడు ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో మీరు ఏ కంటెంట్ కావాలి అంటే కంటెంట్ తీసుకోండి. దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని ఒక టెక్స్ట్ ఇస్తున్నాను. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. చూడండి మీకు దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అనే ఒక టెక్స్ట్ కనిపిస్తుందా? నార్మల్ ఫోన్ సైజ్ తో, థిక్నెస్ ఏమీ లేకుండా. ప్రీవియస్ హెడ్డింగ్స్ కి పారాగ్రాఫ్స్ కి కూడా డిఫరెన్స్ చూడండి. హెడ్డింగ్స్ అనేవి చాలా థిక్ గా సైజ్ ఎక్కువగా కనిపిస్తాయి, బట్ పారాగ్రాఫ్ అంత థిక్ గా కనిపించో, నార్మల్ గా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పారాగ్రాఫ్ అంటే ఇలా ఒక సంథింగ్ ఒక సెంటెన్స్ ఏ ఉంటుందా, 3 to 4 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందా పారాగ్రాఫ్ అంటే? జనరలీ టెల్ మీ. పారాగ్రాఫ్ అంటే ఏముంటుంది? ఒక 2-3 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుందా, లేదా జనరలీ ఒక 2-3 లైన్స్ ఆఫ్ కంటెంట్? ఇప్పుడు ఆ 2-3 లైన్స్ ఆఫ్ కంటెంట్ ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ మీరు ఇలా మీ ఓన్ హ్యాండ్స్ తో కీబోర్డ్ యూస్ చేసి రిటర్న్ చేయొచ్చు, లేదంటే మీరు ఏమైనా కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ ని కాపీ కూడా చేసుకోవచ్చు. నేను రిటర్న్ చేయడం కోసం కొంచెం టైం వేస్ట్ అని చెప్పి మన వెబ్సైట్ కి వెళ్తున్నాను, LTE Text వెబ్సైట్. ఈ వెబ్సైట్ కి వెళ్ళి సమ్ ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేసుకుంటాను. ఆ ఇన్ఫర్మేషన్ చూడండి, ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, పారాగ్రాఫ్ లో ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ కనిపిస్తుందా మీకు? ఎవ్రీబడి ఏబుల్ టు సీ ది టెక్స్ట్ ఇన్ టు ది ఫర్ దట్ పారాగ్రాఫ్? ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? ఇలా మీరు ఒక సెంటెన్స్ లో తీసుకోవాలన్నా, ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకోవాలన్నా సరే, ఏ ఎలిమెంట్ యూస్ చేసుకుని తీసుకుంటారు? ఆల్వేస్ ట్రై టు యూజ్ ఏ ఎలిమెంట్ కాల్డ్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్ అకేషన్స్ లో యూజ్ చేస్తుంటాం, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం. ఓకేనా? సో పారాగ్రాఫ్ ని ఏ సినారియోస్ లో యూస్ చేస్తారు? హెడ్డింగ్స్ కోసమా, సమ్ డిస్క్రిప్షన్స్ కోసమా అంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్ అనే కంటెంట్ కోసం. యూజర్ కి ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూపించాలి, మనం వ్యూ చేయించాలంటే ఆ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మీరు ఏ ట్యాగ్ లో తీసుకుంటారు? P అనే ట్యాగ్ లోనే తీసుకోండి. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? అండ్ ఇప్పుడు పారాగ్రాఫ్ కి కూడా మనకు ఒక అట్రిబ్యూట్ కామన్ గా ప్రొవైడ్ చేస్తుంది మా HTML. దట్ అట్రిబ్యూట్ ఈస్, ఈ అట్రిబ్యూట్ మనం ప్రీవియస్లీ ఏ ఎలిమెంట్ కి చూసాం చూడండి, అలైన్ అనే అట్రిబ్యూట్. వి యూజ్డ్ దిస్ ఫర్ విచ్ ఎలిమెంట్? ఏ ఎలిమెంట్ కి యూస్ చేసుకున్నాం? హెడ్డింగ్స్. ఇప్పుడు అదే ఎలిమెంట్ కామన్ గా పారాగ్రాఫ్ కి కూడా ఉంది. అండ్ వాల్యూస్ చూడండి, లెఫ్ట్ ఇవ్వచ్చు, రైట్ ఇవ్వచ్చు, సెంటర్ ఇవ్వచ్చు. అండ్ ఇంకొక కొత్త వాల్యూ కూడా ఉంది. వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఇట్ ఈస్ హ్యావింగ్? అలైన్ అట్రిబ్యూట్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ వాల్యూ కాల్డ్ జస్టిఫై. సో జస్టిఫై కూడా చూద్దాం. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను, బేసిక్ పారాగ్రాఫ్. ఇలా 3 to 4 లైన్స్ కంటెంట్ కాదు, నార్మల్ గా తీసుకుందామని చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా అంటే దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్. ఇప్పుడు ఈ కంటెంట్ డిఫాల్ట్ గా ఎక్కడ అలైన్ అవుతుంది వెబ్ పేజ్ కి? లెఫ్ట్ లోనా, సెంటర్ లోనా, రైట్ లోనా? సిరీస్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ ఉంది. ఇప్పుడు నేను ఈ అలైన్మెంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం యూజ్ చేయొచ్చు ఈ పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ కి? ఓపెనింగ్ ట్యాగ్ లో అట్రిబ్యూట్ ఇస్తాను. అట్రిబ్యూట్ ఏమి ఇస్తాను? అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్. మీరు అలైన్మెంట్ లెఫ్ట్ ఇస్తే మన చేంజ్ అబ్జర్వ్ చేస్తారు ఈ ఎలిమెంట్ కి? దెర్ విల్ బి నో చేంజెస్. ఎందుకంటే డిఫాల్ట్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది? లెఫ్టే కదా. ఇప్పుడు లెఫ్ట్ లోనే ఉంది. బట్ మీకు డిఫరెన్స్ తెలియాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ ని ఇంకొకసారి రిటర్న్ చేసుకొని అలైన్ ఈసారి ఏమి ఇద్దాం? అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ కాకుండా వాట్ ఈస్ అనదర్ వాల్యూ? సెంటర్ అని ఇస్తాను. సెంటర్ ఇస్తే సెంటర్ కి వస్తుంది. మనం ఇంకా ఏం వాల్యూ ఇవ్వచ్చు? లెఫ్ట్ సెంటరే కాకుండా యూ కెన్ గివ్ వాల్యూ యాస్ రైట్ ఆల్సో. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ పర్టికులర్ కంటెంట్ అనేది ఒక కంటెంట్, ఒక పారాగ్రాఫ్ ఏమైనా వెబ్ పేజ్ లో లెఫ్ట్ ఉంది, ఇంకొక పారాగ్రాఫ్ వెబ్ పేజ్ కి సెంటర్ ఉంది, ఇంకొక పారాగ్రాఫ్ వెబ్ పేజ్ కి ఎలా ఉంది? రైట్ సైడ్ ఉంది. ఇలా మనం పారాగ్రాఫ్ ని మల్టిపుల్ వేస్ లో అలైన్మెంట్ చేసుకోవచ్చు. సో అలైన్మెంట్ అట్రిబ్యూట్ మనకి హెడ్డింగ్స్ కే కాదు, పారాగ్రాఫ్ కి కూడా ఉంది. బట్ పారాగ్రాఫ్ కి లెఫ్ట్, సెంటర్, రైట్ తో పాటు ఇంకొక వాల్యూ కూడా ఉంది కామన్ గా. వాట్ ఈస్ దట్ వాల్యూ? సీ దట్. వాట్ ఈస్ అనదర్ వాల్యూ ఫర్ Justify. పారాగ్రాఫ్? జస్టిఫై. ఈ వాల్యూ ఎలాంటి సిచ్యువేషన్స్ లో యూస్ చేస్తామంటే, యాక్చువల్లీ పారాగ్రాఫ్ అంటే ఇలా సింగిల్ సెంటెన్స్ తీసుకోవద్దు, ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకోవచ్చు మనం. జనరలీ పారాగ్రాఫ్ అంటే ఏం తీసుకోవచ్చు మనం? ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకోవచ్చు. ఆ 3 to 4 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి అలైన్మెంట్ జస్టిఫై ఇస్తాను. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ పర్టికులర్ కంటెంట్ అనేది మీరు చూస్తే లెఫ్ట్ సైడ్ అనేది ఒక పర్టికులర్ ఆర్డర్ లో, ఒక ఆర్డర్ గా 1 by 1 అని చూపిస్తారా స్ట్రైట్ గా. బట్ రైట్ సైడ్ చూడండి, స్ట్రైట్ గా ఉందా, జిగ్జాగ్ గా ఉందా కంటెంట్? రైట్ సైడ్ టెక్స్ట్ చూడండి, జిగ్జాగ్ గా Zigzags. ఉందా? బట్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఎలా ఉంది? లీనియర్ గా ఉంది కదా. లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ ఎలా అయితే ఉందో రైట్ సైడ్ కూడా అలానే రావాలి అలైన్మెంట్ అంటే. మనం ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి ఏమి ఇవ్వచ్చు? పారాగ్రాఫ్ కి యూ కెన్ సెట్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ అలైన్ అండ్ యూ కెన్ గివ్ వాల్యూ యాస్ జస్టిఫై. వాట్ ఈస్ ద వాల్యూ?
జస్టిఫైడ్ కంటెంట్ రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కదా. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ఆర్డర్ లో కనిపిస్తున్న టెక్స్ట్, లేదంటే రైట్ సైడ్ ఇంకా జిగ్జాగ్ ఏమన్నా ఉందా మీకు? చూడండి రైట్ సైడ్ కూడా ఎండ్ టు ది పేజ్ వరకు ప్రతి కంటెంట్ స్ట్రెచ్ అవడం కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ? ఇలా స్ట్రెచ్డ్ కంటెంట్ మనం రిప్రజెంట్ చేయడం కోసం వాట్ ఈస్ ద ఎలిమెంట్ అట్రిబ్యూట్ ఐ యూజ్ హియర్? వాట్ ఈస్ ద అట్రిబ్యూట్ నేమ్? అలైన్ అండ్ వాల్యూ యాజ్ వాట్ ఈస్ ద వాల్యూ? జస్టిఫై. ఓకేనా? సో మన పారాగ్రాఫ్ లో కంటెంట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఓకే, వెబ్ పేజ్ కి తగ్గట్టు ఓకే పర్ఫెక్ట్ గా వస్తుంది. బట్ వెబ్ పేజ్ లో లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కూడా మనకు అలానే అపియరెన్స్ కావాలి అంటే అలైన్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తారు మీరు? అలైన్ ఈక్వల్స్ టు యూ కెన్ గివ్ వాల్యూ యాజ్ జస్టిఫై. సో ఇప్పుడు పారాగ్రాఫ్స్ ని రిప్రజెంట్ చేయమంటే 6 హెడ్డింగ్ ఎలిమెంట్స్ లో ఏదైనా ఎలిమెంట్ యూస్ చేస్తామా, పారాగ్రాఫ్ ఎలిమెంట్ యూస్ చేస్తామా? పారాగ్రాఫ్ కావాలి అంటే టెల్ మీ. టు గెట్ ది పారాగ్రాఫ్ వాట్ ఈస్ ద ఎలిమెంట్ యూస్? Paragraph. పి ఓన్లీ. సరే ఇప్పుడు పారాగ్రాఫ్ కి పీనే ఎందుకు యూస్ చేయాలి? హెడ్డింగ్స్ కి ఆ H1 to H6 ఎందుకు యూస్ చేయాలి? హెడ్డింగ్స్ కి పారాగ్రాఫ్ యూస్ చేసి పారాగ్రాఫ్ కి హెడ్డింగ్స్ యూస్ చేస్తాను, అవుట్పుట్ వస్తుందంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అవుట్పుట్ HTML ఎర్రర్ ఏం చూపించదు, ఎందుకంటే HTML అనేది ఎర్రర్ ఫ్రీ లాంగ్వేజ్. బట్ ఎందుకు హెడ్డింగ్స్ ని H1 to H6 ఎలిమెంట్స్ లోనే తీసుకోవాలి, ఎందుకు పారాగ్రాఫ్ ని P ఎలిమెంట్ లోనే తీసుకోవాలి అంటే మనం HTML యూస్ చేసి ఏం క్రియేట్ చేస్తాం? వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. అంటే మన వెబ్ పేజ్ కి కావాల్సిన స్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. ఒక ప్రాపర్ కంటెంట్ కి ఒక స్ట్రక్చర్ తో నువ్వు ప్రొవైడ్ చేయాలి అంటే వాటికి డిఫైన్ చేసిన ఎలిమెంట్స్ లోనే తీసుకోండి. ఇవన్నీ ప్రీ డిఫైన్ కంటెంట్స్. మనం కొత్తగా ఏమి డిజైన్ చేయట్లేదు, ఆల్రెడీ హెడ్డింగ్స్ ని డిజైన్ చేసి ఇచ్చేసారు W3C. అలానే పారాగ్రాఫ్ కి కూడా ఒక ఎలిమెంట్ ఇచ్చారు డిజైన్ చేసి. మీరు అలా కాకుండా దానికి పారాగ్రాఫ్ కాకుండా ఇంకేమైనా అదర్ ఎలిమెంట్స్ యూస్ చేశారనుకోండి, మీకు కావాల్సిన స్ట్రక్చర్ రాదు. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వెబ్ పేజ్ కి. అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు మెటా ఇన్ఫర్మేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మెటా ఇన్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ లో చెప్తాను ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది. ఓకేనా ఎవ్రీబడి? పారాగ్రాఫ్ ఆల్సో. సో వాట్ ఈస్ ద కామన్ అట్రిబ్యూట్ ఫర్ పారాగ్రాఫ్ అండ్ హెడ్డింగ్స్? What is the common Align. attribute for paragraph and headings are align. So, but align for headings we have 3 values, but for paragraph we have 4 values. What are the values? Left, center, right, and justify. Okay, everybody, this point clear? So, like continue for the another basic HTML element you need to know. సో మనకి ఇప్పుడు ఒక బేసిక్ స్ట్రక్చర్ తెలుసు, హెడ్డింగ్స్ అంటే ఒక క్లారిటీ ఉంది, పారాగ్రాఫ్ అంటే క్లారిటీ ఉంది, వాటి రిలేటెడ్ అట్రిబ్యూట్స్ కూడా క్లారిటీ ఉంది. ఇంకా బేసిక్స్ ఆఫ్ HTML లో మీరు ఇంకొక ఎలిమెంట్ గురించి తెలుసుకోవాల్సింది. ద అనదర్ ఎలిమెంట్ ఈస్ BR. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? BR మీన్స్ బ్రేక్. ఆ బ్రేక్ అనే ఎలిమెంట్ ని BR అనే ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తాం. BR స్టాండ్స్ ఫర్ ఏమంటున్నారు మా? BR ని ఏమని కాల్ చేస్తున్నారు? బ్రేక్ అని కాల్ చేస్తాం. జనరలీ దిస్ BR ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ఏ లైన్ and shift the following text to a new line. BR is used to break a line. ఒక లైన్ ని బ్రేక్ చేసి కంటెంట్ ని న్యూ లైన్ కి షిఫ్ట్ చేయాలి. అండ్ షిఫ్ట్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ టు ఎ న్యూ లైన్. ఒక న్యూ లైన్ కి ఒక కంటెంట్ ని షిఫ్ట్ చేయాలి అంటే యూజ్ ఎన్ ఎలిమెంట్ కాల్డ్ BR ఎలిమెంట్. అండ్ BR is a paired tag or a non-paired tag? It is a, see this, BR is a paired tag or a non-paired tag? Non-paired tag. ఇప్పుడు వరకు మనం చూసిన పారాగ్రాఫ్ ట్యాగ్, హెడ్డింగ్స్ అన్ని కూడా paired tags. బట్ బ్రేక్ అనేది ఏంటో మనకి? బ్రేక్ ఈజ్ ఏ నాన్ పెయిర్డ్ ట్యాగ్. బ్రేక్ ఈజ్ ఏ నాన్ పెయిర్డ్ ట్యాగ్. అంటే మీరు పెయిర్ చేయాల్సిన అవసరం లేదు, ఓపెన్ చేస్తే సరిపోతుంది. See how it will breaks the line content. I would like to create a file with a name called break with an extension as .html. సో డైరెక్ట్ గా బ్రేక్ ని ఇక్కడ బిల్డ్ చేయొచ్చా, స్ట్రక్చర్ తో బిల్డ్ చేయాలా మనం? టెల్ మీ. యూ నీడ్ టు బ్రేక్ ది స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. .html, నెక్స్ట్ HTML ఓపెన్ క్లోజ్, నెక్స్ట్ హెడ్ ఓపెన్ క్లోజ్, విత్ ఇన్ హెడ్ జస్ట్ మెన్షన్ ది టైటిల్. సో టైటిల్ యాస్ బ్రేక్ ట్యాగ్. నెక్స్ట్ ఈ బ్రేక్ ట్యాగ్ అనే ట్యాగ్ టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుంది? ట్యాబ్ లో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. మీకు ఇప్పుడు చూపించలేదు కదా, అది చూద్దాం ఒకసారి. బాడీ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు బాడీలో సమ్ కంటెంట్ తీసుకుందాం. ఆ కంటెంట్ ని బ్రేక్ చేయడం కోసం మనం బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సమ్ కంటెంట్ ఏం లేదు, నేను డైరెక్ట్ గా హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఏవి తీసుకోకుండా డైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తున్నాను. LTE టెక్స్ట్ ఆఫ్ ఒక టెక్స్ట్, హైర్ కామా ట్రైన్ అండ్ డిప్లాయ్ అని ఒక టెక్స్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ సమ్ ఏరియా నేమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న కోడ్ అంతా కూడా ఒకే లైన్ లో ఉందా, మల్టిపుల్ లైన్స్ లో ఉందా? See here, మనం తీసుకున్న కంటెంట్ అంతా కూడా సేమ్ లైన్ ఆర్ మల్టిపుల్ లైన్స్? ఒకే లైన్ లో ఉందా, మల్టిపుల్ లైన్స్ లో ఉందా ఇన్ఫర్మేషన్ అంతా? చూడండి, Multiple lines. ఇలా మల్టిపుల్ లైన్స్ లో 1 by 1 కోడ్ రాస్తే ఇది మనకి బ్లాక్ లెవెల్ కోడ్ అవుతుందా, ఇన్ లైన్ కోడ్ అవుతుందా? ఇట్ ఈస్, టెల్ మీ, ఇట్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ కోడ్. ఇట్ ఈస్ ఎ బ్లాక్ లెవెల్ కోడ్. ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేస్తున్నాను, అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. కోడ్ అంతా కూడా బ్లాక్ లెవెల్ లో ఉందా, ఇన్ లైన్ లో ఉందా? కోడ్ అంతా సిరీస్ కోడ్ అంతా ఎలా ఉంది?
ఇన్ లైన్ లో ఉంది. ఇప్పుడు నాకు ఏమవ్వాలి, లైన్స్ అనేవి బ్రేక్ అవ్వాలి. ఎక్కడ బ్రేక్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆఫ్టర్ ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ తర్వాత నాకు ఏమవ్వాలి, బ్రేక్ జరిగి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇంకొక న్యూ లైన్ రావాలి. నెక్స్ట్ హైర్ ట్రైన్ అండ్ డిప్లాయ్ తర్వాత లైన్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇంకొక న్యూ లైన్ కి మూవ్ అవ్వాలి. అలా కంటెంట్ ని బ్రేక్ చేసి ఇంకొక న్యూ లైన్ కి షిఫ్ట్ చేయడం కోసం మనకి HTML లో యూజ్ అయ్యే ఎలిమెంట్ ఏంటమా, బ్రేక్ ట్యాగ్. ఇప్పుడు నాకు ఎక్కడ బ్రేక్ అవ్వాలి, ఆఫ్టర్ ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ ఏనా. సో నేను ఇక్కడ ఒక ఎలిమెంట్ యూజ్ చేశాను. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్, ఆఫ్టర్ ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ I taken an element called BR. BR is a paired tag or a non-paired tag? BR is a, see this, it is a paired Non-paired. tag or a non-paired tag? It is a non-paired tag. Save the file, run the output. ఇప్పుడు చూడండి, LTE text of తర్వాత బ్రేకింగ్ జరిగి దాని తర్వాత ఉన్న కంటెంట్ అంతా కూడా న్యూ లైన్ కి రావడం కనిపిస్తుందా. చూడండి, LTE text of తర్వాత బ్రేకింగ్ జరిగింది, బ్రేక్ జరిగిన తర్వాత ఉన్న కంటెంట్ అంతా కూడా ఇంకొక న్యూ లైన్ కి రావడం కనిపిస్తుందా. ఇప్పుడు నాకు ఇంకా ఎక్కడ బ్రేక్ జరగాలి, డిప్లాయ్ తర్వాత బ్రేక్ జరిగి ఈ హైదరాబాద్ అనే టెక్స్ట్ ఇంకొక న్యూ లైన్ కి రావాలంటే ఏం చేస్తాను, ఆఫ్టర్ డిప్లాయ్ తర్వాత ఏం చేస్తాను, నేను ఒక బ్రేక్ తీసుకుంటున్నాను. చూడండి, మీకు డిప్లాయ్ తర్వాత బ్రేక్ జరిగి కంటెంట్ అంతా ఇంకొక న్యూ లైన్ కి షిఫ్ట్ అవ్వడం కనిపిస్తుందా. ఇలా ఆటోమేటిక్ గా ఒక లైన్ బ్రేక్ జరిగి కంటెంట్ అనేది న్యూ లైన్ కి షిఫ్ట్ అవ్వడం కోసం మనం యూస్ చేస్తున్న ట్యాగ్ ఏంటమా, వాట్ ఈస్ ద ట్యాగ్ వీఆర్ యూజింగ్ హియర్, టెల్ మీ, వాట్ ఈస్ ద ట్యాగ్ వీఆర్ యూజింగ్ హియర్. వీఆర్ యూజింగ్ ఏ ట్యాగ్ కాల్డ్ BR tag. BR Break. tag. BR is a paired tag or non-paired tag? BR is a non-paired tag, and this break tag doesn't have any attributes in HTML. HTML లో ఈ break tag కి మనకి ఎటువంటి అట్రిబ్యూట్స్ HTML ప్రొవైడ్ చేయలేదు. ఓకేనా, దెర్ ఇస్ నో అట్రిబ్యూట్. జస్ట్ BR అనే ట్యాగ్ ని ఒక కంటెంట్ ని బ్రేక్ చేసి ఆ బ్రేక్ చేసిన కంటెంట్ ని న్యూ లైన్ కి షిఫ్ట్ చేయడం కోసం యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, ఇది పెయిర్డ్ ట్యాగ్, నాన్ పెయిర్డ్ ట్యాగ్ గా తీసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాస్తే దీన్ని ఏమని చెప్తారని చెప్పాను, ఓపెన్ దాంట్లోనే క్లోజ్ చేస్తే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అని కాల్ చేస్తాం, లేదంటే ఫోర్స్ఫుల్లీ క్లోజింగ్ ట్యాగ్ అని కూడా అంటాం. బట్ ఇది రికమెండెడ్ కాదు, మీరు నాన్ పెయిర్డ్ ట్యాగ్ అని కంటిన్యూ అవ్వండి. ఓకేనా, క్లియర్ ఎవ్రీబడి. బ్రేక్ ట్యాగ్ ఆల్సో, అనిత, దిలీప్, గోకుల్, మహేంద్ర, సతీష్ అండ్ నుర్భాష. క్లియర్. సో లైక్ కంటిన్యూ ఫర్ ది నెక్స్ట్ బేసిక్ ఎలిమెంట్. సో ఇంకొక ఎలిమెంట్ గురించి మీకు తెలియాలి బేసిక్స్ లోనే. ఓకే, అండ్ మనం ఇప్పుడు టైటిల్ ట్యాగ్ లో తీసుకున్నాం కదా బ్రేక్ ట్యాగ్ అనే టెక్స్ట్, అది చూడండి మీకు ట్యాబ్ లో ఏమైనా కనిపిస్తుందా. ట్యాబ్ లో ఏముంది, ఫైల్ పాత్ లేదు. చూడండి, ట్యాబ్ లో ఏం కనిపిస్తుంది మీకు, బ్రేక్ ట్యాగ్ అనే టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ మనం ఎక్కడ తీసుకున్నాం, హెడ్ సెక్షన్ ఉన్న టైటిల్ ట్యాగ్ లో తీసుకున్నాం. ఇప్పుడు హెడ్ లో తీసుకున్న కోడ్ మనకి వెబ్ పేజ్ లో వ్యూ అవ్వాలా, వ్యూ అవ్వకూడదా. జనరలీ మనం హెడ్ సెక్షన్ లో తీసుకున్న ఇన్ఫర్మేషన్ మనకి వెబ్ పేజ్ లో వ్యూ అవుతుందా, వ్యూ కాదా. జనరలీ మనకి వెబ్ పేజ్ లో వ్యూ కదా. ఇప్పుడు నీకు బ్రేక్ ట్యాగ్ అనే టెక్స్ట్ కనిపిస్తుంది, బట్ అది నాకు వెబ్ పేజ్ లో కాదు, ట్యాబ్ లో కనిపిస్తుంది. వెబ్ పేజ్ అంటే ఎక్కడ ఉంటుంది, మనం తీసుకున్న కంటెంట్ కి బాటమ్. ఓకే, యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ కి బాటమ్ ఉన్నంతా కూడా మనకి ఏంటది, టెల్ మీ. యూఆర్ఎల్ బాటమ్ ఉన్నంత వెబ్ పేజ్, యూఆర్ఎల్ కి టాప్ ఉన్నది వెబ్ పేజ్ కాదు. ఓకేనా. Yes, sir. Clear. So like continue for the next one. Break tag is clear. Next, another basic element we need to know about the element called something like HR. What is the element we need to know? HR. HR means horizontal rule. What is HR means? HR means horizontal rule. The HR tag is used to draw a line across web page. ఆ పర్టికులర్ వెబ్ పేజ్ మొత్తం అక్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేయాలి అంటే HTML ట్యాగ్ యూస్ చేసి మీరు డ్రా చేయొచ్చు. ఆ డ్రా చేసే ఎలిమెంట్ ని మనం ఏమని కాల్ చేస్తాం, HR అని కాల్ చేస్తున్నాం. HR ఈజ్ ఎ పెయిర్డ్ ట్యాగ్ ఆర్ నాన్ పెయిర్డ్ ట్యాగ్. సి, ఇట్ ఈస్ ఏ నాన్ పెయిర్డ్ ట్యాగ్. మీరు నాన్ పెయిర్డ్ ట్యాగ్ ఇచ్చినా నాట్ అన్ ఇష్యూ, సెల్ఫ్ క్లోజింగ్ ఇచ్చినా నాట్ అన్ ఇష్యూ. సో ఫర్దర్ ఈ హారిజంటల్ రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం I would like to create a file with a name called HR with .html extension I taken. So write the structure whatever you need. Similarly, doctype HTML open close, head open close. Within head just always ఏం మెన్షన్ చేస్తారు స్ట్రక్చర్ కోసం, టైటిల్ అనే ట్యాగ్ తీసుకోండి. ఈ టైటిల్ అనే ట్యాగ్ పేరు ట్యాగ్, దీనికి ఇన్సైడ్ మీరు ఏ టెక్స్ట్ తీసుకుంటే ఆ టెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుంది, ట్యాబ్ లో కనిపిస్తుంది. మీరు ఇన్ కేస్ టైటిల్ కనుక మెన్షన్ చేయకపోతే ఫైల్ పాతే ట్యాబ్ లో కనిపిస్తుంది. కాబట్టి ఫైల్ పాత్ కాదు, మనకి ఆ పర్టికులర్ వెబ్ పేజ్ ఒక టైటిల్ యాడ్ చేయాలి అంటే టైటిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని టైటిల్ ట్యాగ్ లోనే, అది కూడా హెడ్ లోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ బాడీ ఐ జస్ట్ వాంట్ టు రిప్రజెంట్ ఏ హారిజంటల్ లైన్. సో హారిజంటల్ లైన్ కోసం నేను ఏ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను మా వెబ్ పేజ్ లో, BR or HR. See this, what is the type of tag? This is a HR or BR. It is a HR tag. HR means horizontal rule or vertical rule. HR means horizontal. Horizontal means left to right or top to bottom. Tell me all of you. HR means horizontal means left to right or top to bottom. Horizontal అంటే ఎలా ఉంటుంది,
విడ్త్ వైజ్ గా కన్సిడర్ చేస్తామా హైట్ వైజ్ గానా? మనం లెఫ్ట్ టు రైట్ విడ్త్ వైజ్ గానే చూడండి. ఇప్పుడు చూడండి మీరు అవుట్పుట్ రన్ చేస్తే లెఫ్ట్ టు రైట్ మీకు ఒక లైన్ కనిపిస్తుంది వెబ్ పేజ్ లో. ఏబుల్ టు సీ ది లైన్ ఆన్ వెబ్ పేజ్. అది కూడా మీకు హారిజంటల్ గా ఉంది, వర్టికల్ గా కాదు. వర్టికల్ అంటే టాప్ టు బాటమ్, హారిజంటల్ అంటే లెఫ్ట్ టు రైట్. హారిజంటల్ గా కనిపిస్తున్న లైన్ అనేది ఇలా హారిజంటల్ లైన్. అండ్ ఆ కలర్ ఆ లైన్ అనేది ఏ కలర్ తో కనిపిస్తుంది మీకు చూడండి. ఆ లైన్ 2 కలర్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయా మీకు? గ్రే అండ్ హ్యాష్ కలర్స్ ఎవ్రీబడి. నేను మీకు చూపించడం కోసం పాయింటర్స్ ఇండికేట్ చేస్తున్నాను. గ్రే అండ్ హ్యాష్ కలర్స్ కనిపిస్తున్నాయా? ఓన్లీ గ్రే కలరే కనిపిస్తుందా మీకు? సీదా కొంచెం జూమ్ చేసుకుని మీరు కూడా స్క్రీన్ మీరు మొబైల్లో వ్యూ చేస్తే కనుక ఒకసారి మొబైల్ హారిజంటల్ గా ఫ్లిప్ చేయండి. సీదా 2 కలర్ కాంబినేషన్ కనిపిస్తున్నా, ఓన్లీ 1 కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది అక్కడ అవుట్పుట్. సీదా ఇట్ ఈస్ 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది. గ్రే కలర్, హ్యాష్ కలర్ ఉంటుంది. ఓకేనా? ఇలా డిఫాల్ట్ షేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకే, మనకి 2 కలర్ వస్తుంది. బ్లాక్ కలర్ కాదు, గ్రే అండ్ హ్యాష్ కలర్ తో జనరేట్ చేస్తుంది లైన్. ఓకేనా? హెచ్ఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి హారిజంటల్ గా ఒక లైన్ అనేది వెబ్ పేజ్ లో యాడ్ అవుతుంది. అండ్ ఈ హెచ్ఆర్ ట్యాగ్ కి మనకి 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ హెచ్ఆర్ అనే ఎలిమెంట్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? మనకి 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ప్రతి అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, హెచ్ఆర్ హ్యాస్ 5 అట్రిబ్యూట్స్. సో ఒక ఫస్ట్ అట్రిబ్యూట్ నేమ్ ఏంటి మా? కలర్. కలర్ అనే అట్రిబ్యూట్ పాస్ చేస్తే వాల్యూ ఏమి ఇవ్వాలి? కలర్ నేమ్ అయినా ఇవ్వాలి, లేదంటే కలర్ కోడ్ అయినా ఇవ్వాలి. మీకు కలర్ కోడ్స్ తెలియదు కదా, కలర్ కోడ్స్ అంతా సిఎస్ఎస్ లో వస్తాయి. కలర్ నేమ్స్ తెలుసా మీకు? రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో, ఆరెంజ్, వైట్, బ్లాక్ ఇలా అని చెప్పి మీకు కలర్ నేమ్స్ తెలుసు కాబట్టి మీరు ఏమి ఇస్తారు? HTML మొత్తం కలర్ నేమ్స్ యూస్ చేయండి. నెక్స్ట్ ఆ పర్టికులర్ రూల్ యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలి అంటే సైజ్ కి ఇచ్చే వాల్యూ పిక్సెల్స్ లో ఇవ్వాలి. మనం విడ్త్ తగ్గించుకోవాలి అంటే పిక్సెల్స్ లో ఇవ్వచ్చు, పర్సెంటేజ్ ఇవ్వచ్చు. అండ్ ఆ హారిజంటల్ రూల్ ని కూడా నువ్వు అలైన్మెంట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ కి కావాలంటే లెఫ్ట్, రైట్ కి కావాలంటే రైట్, సెంటర్ కి కావాలంటే సెంటర్ కి. అండ్ ఇంకొక అట్రిబ్యూట్ ఏముంది? నో షేడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. వాల్యూ కూడా నో షేడ్ ఉంది. మనకి HTML లో కొన్ని అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఉండవు. అలాంటప్పుడు మీరు అట్రిబ్యూట్ నేమ్ ఒకటి ఇచ్చి లీవ్ చేయొద్దు, అట్రిబ్యూట్ నేమే వాల్యూ ఇవ్వండి. సో ఫస్ట్ మనం ఒకసారి నో షేడ్ గురించి చూద్దాం. ఎందుకంటే డిఫాల్ట్ గా షేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది మనకి రూల్ అనేది. ఆ షేడింగ్ ఎఫెక్ట్ ఏ కలర్ తో కనిపిస్తుంది చూడండి. దీని వల్ల షేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఏమేమి కలర్ తో ఉంది షేడింగ్ ఎఫెక్ట్? ఇట్ ఈస్ విత్ 2 కలర్ కాంబినేషన్. వాట్ ఆర్ ద 2 కలర్ కాంబినేషన్? గ్రే అండ్ హ్యాష్ కదా. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ మనం కన్వర్ట్ చేద్దాం అని చెప్పి నాకు నార్మల్ కలర్ రావడం కోసం ఈ హెచ్ఆర్ ట్యాగ్ కి నేను ఒక అట్రిబ్యూట్ ఇస్తున్నాను. So what is the attribute name I given? Tell me all of you. The attribute name is No shade. no shade. No shade doesn't have any attribute. Just give the attribute name as value only. Save the file, run the output. మీరు అవుట్పుట్ చూస్తే ఇప్పుడు 2 కలర్ కాంబినేషన్ కనిపిస్తున్నా, ఓన్లీ గ్రే కలర్ మాత్రమే కనిపిస్తున్నా. చెక్ చేయండి. హ్యాష్ కలర్ కనిపిస్తున్నా, ఓన్లీ గ్రే కలర్ అయినా. సి టాప్ లోను బాటమ్ లోను ఓన్లీ 1 కలర్ ఆర్ 2 కలర్స్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఓన్లీ 1 కలర్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు షేడింగ్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అవడం కనిపిస్తున్నా ఓన్లీ గ్రే కలర్ తో. సో ఇలా గ్రే కలర్ తో ఓన్లీ షేడింగ్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా కావాలి అంటే జస్ట్ యూజ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ నో షేడ్ అట్రిబ్యూట్. నో షేడ్ అంటే షేడింగ్ ఎఫెక్ట్ రిమూవ్ చేసేసి ప్లెయిన్ కలర్ తో చూపిస్తుంది. ఓకేనా? నో షేడ్ అట్రిబ్యూట్. ఇంకా మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. వీ హావ్ అనదర్ అట్రిబ్యూట్ కాల్డ్ కలర్. మనకి నచ్చిన కలర్ తో చూపించవచ్చు లైన్ ని. కలర్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి ఇక్కడ వాల్యూగా మీరు కలర్ నేమ్ ఇవ్వచ్చు, కలర్ కోడ్ ఇవ్వచ్చు. ఐ నో కలర్ నేమ్ కాల్డ్ రెడ్. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఆ లైన్ అనేది ఏ కలర్ తో కనిపిస్తుంది మీకు? గ్రే కలర్ తో కనిపిస్తున్నా, ఎఫెక్ట్ తో కనిపిస్తున్నా, లేదంటే రెడ్ కలర్ తో కనిపిస్తుందా? షేడింగ్ ఎఫెక్ట్ తో ఉందా, రెడ్ కలర్ తో ఉందా? సీ దట్ లైన్. ఆ లైన్ చూడండి ఏ కలర్ తో కనిపిస్తుంది మీకు? రెడ్ కలర్. గ్రే ఆర్ రెడ్? రెడ్ ఏనా? మనం రెడ్ లోనే ఎందుకు కనిపిస్తుంది అంటే మనం అక్కడ కలర్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూ ఏమి ఇచ్చాం? మనం అక్కడ కలర్ అట్రిబ్యూట్ కి రెడ్ ఇచ్చాం. మీరు రెడ్ అని ఇస్తే రెడ్ కలర్ తో కనిపిస్తుంది. లేదు మీరు ఏమైనా అదర్ కలర్ తో కావాలంటే కలర్ నేమ్ ఇవ్వచ్చా, మెన్షన్ చేయొచ్చు కదా. మీకు బ్లూ కలర్ తో కావాలంటే ఏమి ఇస్తారు ఇప్పుడు చెప్పండి? రెడ్ బ్లూ అని 2 కలర్స్ నేమ్స్ ఇస్తామా, ఓన్లీ 1 కలర్ నేమ్ ఇవ్వాలి ఇప్పుడు కూడా వాల్యూ? చెప్పండి. రెడ్ బ్లూ అని ఇప్పుడు 2 కలర్స్ ఇస్తే వర్క్ అవుతుందా, ఓన్లీ 1 కలర్ ఇవ్వాలా అట్రిబ్యూట్ కి వాల్యూగా? ఓన్లీ అట్రిబ్యూట్ 1 కి కలర్. వాల్యూ ఎప్పుడు కూడా 1 కలర్ నేమ్ ఇవ్వండి. బ్లూ అయితే బ్లూ, గ్రీన్ అయితే గ్రీన్. సో ఇప్పుడు నేను బ్లూ అని ఇస్తే బ్లూ కలర్ తో కనిపిస్తున్నా, మీరు 2 కలర్స్ ఇవ్వద్దు. ఎప్పుడు కూడా అట్రిబ్యూట్ కి ఒక వాల్యూనే ఇవ్వండి. ఓకేనా? కలర్ అట్రిబ్యూట్ ఆల్సో. మీకు కలర్ కోడ్ తెలుసు అనుకోండి, కలర్ కోడ్ ఇవ్వచ్చు. ఐ నో సమ్ కలర్ కోడ్ సంథింగ్ రిలేటెడ్ టు సంథింగ్ #000 అని ఇస్తే బ్లాక్ కలర్ వచ్చేస్తుంది చూడండి అవుట్పుట్. మీకు చూడండి రూల్ అనేది బ్లాక్ కలర్ కనిపిస్తున్నా, నేను బ్లాక్ అని కలర్ నేమ్ ఇవ్వలేదు. ఏమి ఇచ్చాను? కలర్ కోడ్ ఇచ్చాను. ఇలా కలర్ కోడ్ ఇచ్చిన నాట్ అన్ ఇష్యూ, కలర్ నేమ్ ఇచ్చిన నాట్ అన్ ఇష్యూ. మీకు ఇంకా కలర్ కోడ్స్ తెలియదు కాబట్టి మీకు ఏ కలర్ తో కావాలో కలర్ నేమ్ ఇవ్వండి. గ్రీన్ అని ఇస్తే ఇప్పుడు గ్రీన్ కలర్ తో కనిపిస్తుంది ఆ లైన్. ఓకేనా? కలర్ అట్రిబ్యూట్ అండ్ నో షేడ్ అట్రిబ్యూట్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి? All of you. Next Yes, sir. we have
Tell me, ఏమైనా డౌట్ ఉందా మీకు మహేంద్ర? Not sir, not. షల్ ఐ కంటిన్యూ? ఇప్పుడు ఒక అట్రిబ్యూట్ కి ఎట్ టైం ఎన్ని వాల్యూస్ ఇవ్వచ్చు? ఒక అట్రిబ్యూట్ కి we can give only one value, బట్ ఒక ఎలిమెంట్ కి ఎన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అని చెప్పాను? మల్టిపుల్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు మీరు కలర్ తో పాటు సైజ్ కూడా ఎన్లార్జ్ చేసుకోవచ్చు. సో ఐ జస్ట్ వాంట్ యూజ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్, వాట్ ఈస్ అట్రిబ్యూట్ ఐ గివెన్? సైజ్. ఈ సైజ్ కి ఎప్పుడు కూడా మనం వాల్యూ నెంబర్ ఫార్మాట్ లో ఇవ్వాలి. సో వాట్ ఈస్ ద నెంబర్ వాల్యూ ఐ గివెన్? సైజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద నెంబర్? 10 అని ఇచ్చాను. 10 తర్వాత మీకు ఒక యూనిట్ ఇచ్చాను. వాట్ ఈస్ ద యూనిట్ నేమ్ ఐ మెన్షన్ హియర్? టెల్ మీ వాట్ ఈస్ ద యూనిట్ నేమ్? px. 10 px pixels. మీన్స్ పిక్సెల్స్. 10 పిక్సెల్ ఇచ్చాను. మీరు 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 1 2 3 10 20 30 40 50 మీకు ఎంత సైజ్ కావాలంటే ఆ సైజ్. ఇప్పుడు చూడండి, మీకు గ్రీన్ కలర్ తో సైజ్ ఏమైనా ఎల్ఆర్ అయినట్టు కనిపిస్తుందా? ఆ హారిజంటల్ రూల్ యొక్క సైజ్ ఏమైనా పెరిగిందా? అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వన్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు నేను సైజ్ అనే అట్రిబ్యూట్ తీసేస్తున్నాను అన్నమాట. చూడండి, నేను సైజ్ అట్రిబ్యూట్ ని 10 పిక్సెల్ ఇచ్చాను. ఇది మన సైజ్ అట్రిబ్యూట్. ఇప్పుడు ఈ సైజ్ అట్రిబ్యూట్ ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, నార్మల్ సైజ్ ఉంది. ఇప్పుడు నేను 10 పిక్సెల్ అని ఇవ్వగానే సైజ్ అనేది ఎన్లార్జ్ అవుతుందా తగ్గుతుందా? సైజ్ అనేది చూడండి, సైజ్ అనేది ఇంక్రీజ్ అవడం కనిపిస్తుందా? అంటే సైజ్ అనేది ఆ హారిజంటల్ రూల్ ఎంత కనిపించాలనే దాన్ని బేస్ చేసుకుని డిపెండ్ అవుతుంది. ఆ సైజ్ కి ఇచ్చే వాల్యూ ఎప్పుడు కూడా నెంబర్ ఫార్మేట్ అండ్ యూనిట్ ఎప్పుడు కూడా పిక్సెల్ ఇవ్వాలి. ఓకేనా? మనకి డిఫాల్ట్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు కాబట్టి మనం పిక్సెల్స్ ఇస్తాం. ఓకేనా? అది 10 అనే నెంబర్ ఇవ్వాలా లేదంటే ఎనీ నెంబర్ ఇవ్వచ్చా చెప్పండి? సో ఇప్పుడు నెంబర్ అని ఎప్పుడైనా సరే నేను ఎక్కడైనా మెన్షన్ చేస్తే అదే నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాన్స్టెంట్ వాల్యూస్ నేను ఒక కాన్స్టెంట్ అని చెప్తే అవే ఇవ్వండి. కాన్స్టెంట్ కాదు అని చెప్తే మీకు నచ్చిన నెంబర్ ఇవ్వచ్చు. మీకు ఎంత సైజ్ తో కావాలంటే అంత సైజ్ తో మీరు డిసైడ్ చేసుకోవచ్చు పర్టికులర్ కాంటెంట్ ని. ఓకేనా? మీరు 10 పిక్సెల్ ఇస్తే 10, 20 ఇస్తే 20 తగ్గట్టు, 30 ఇస్తే 30, 50 ఇస్తే 50. మీరు నెంబర్ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది? సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దిస్ వన్ ఎవ్రీబడి, సైజ్ అట్రిబ్యూట్ క్లియర్. నెక్స్ట్ we have another attribute width. We have another attribute width. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వెబ్ పేజ్ మొత్తం width, వెబ్ పేజ్ మొత్తం ఉంటుంది. డిఫాల్ట్ వెబ్ పేజ్ మొత్తం width ఎలా ఉంటుందంటే ఫుల్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను అందరి కలర్ తీసుకుందామని చూస్తున్నాను, రెడ్. చెక్ చేయండి, మీకు వెబ్ పేజ్ మొత్తం ఫుల్ గా కనిపిస్తున్న లైన్ అనేది మన స్క్రీన్ తీసుకుంటే 100% ఇలా ఉంటుంది లైన్. మనకి వెబ్ పేజ్ మొత్తం ఎక్కువ ఉంది width. ఇప్పుడు నేను width ని రెడ్యూస్ చేద్దామని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద width as width ఈక్వల్స్ టు సమ్ 50 అని ఇస్తున్నాను. వాల్యూ ఎంత ఇచ్చాను చూడండి, వాల్యూ 50 ఇచ్చాను. యూనిట్ ఏమి ఇచ్చాను? పిక్సెల్ ఇచ్చానా పర్సంటేజ్ ఇచ్చాను? సిదర్ యూనిట్ ఐ గివెన్ పిక్సెల్. మీరు పిక్సెల్ ఇవ్వచ్చు, పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు విడ్త్ కి. ఇప్పుడు 50 పిక్సెల్ ఇస్తే 50 పిక్సెల్ దగ్గర విడ్త్ కనిపిస్తుంది చూడండి. సైజ్ అనేది రెడ్యూస్ అయ్యి చూస్తారా? 50 పిక్సెల్ విడ్త్ కనిపిస్తుంది. అది ఇప్పుడు నువ్వు 50 కాదు, ఇక్కడ 100 ఇచ్చావు అనుకో, 100 పిక్సెల్ విడ్త్ తో కనిపిస్తుంది. విడ్త్ అంటే లెఫ్ట్ టు రైటే కదా. సో లెఫ్ట్ టు రైట్ ఎన్లార్జ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. మీరు విడ్త్ ఈక్వల్స్ టు పిక్సెల్స్ ఇవ్వచ్చు వాల్యూని, లేదంటే పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. సో పర్సంటేజ్ కూడా 0 to 100%. నెంబర్ అయితే మీకు నచ్చిన నెంబర్. ఇప్పుడు నేను పర్సంటేజ్ నాకు ఒక 50% చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ది వెబ్ పేజ్ కనిపిస్తే చాలు. అది రెడ్ కలర్ తో కాకుండా బ్లూ కలర్ తో చూపిద్దాం. చూడండి, 50% బ్లూ కలర్ కనిపిస్తుంది. మీరు 50% ఇస్తే 50% తగ్గట్టు, 30% ఇస్తే 30% తగ్గ విడితే కనిపిస్తుంది. మీకు విడత అనేది పిక్సెల్స్ లో కావాలంటే పిక్సెల్స్ లో ఇవ్వచ్చు, పర్సంటేజ్ కావాలంటే పర్సంటేజ్. బట్ మనం ఏం చెప్తున్నామంటే ఇందాక మనం సైజ్ తీసుకున్నాం కదా, సైజ్ కి యూనిట్ ఎప్పుడు కూడా పిక్సెల్స్, పర్సంటేజ్ ఇవ్వద్దు. సైజ్ కి ఎప్పుడు కూడా యూనిట్ నెంబర్ వాల్యూ పిక్సెల్స్ ఇవ్వండి. బట్ విడ్త్ కి మీరు పిక్సెల్స్ ఇచ్చిన నాట్ ఎన్ ఇష్యూ, పర్సంటేజ్ ఇచ్చిన నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? సైజ్ అండ్ విడ్త్ ఎవ్రీబడి. సార్ ఓన్లీ నంబరింగ్ ఇస్తే అవదా సార్ విత్ పర్సంటేజ్ వితౌట్? ఇవ్వచ్చు బట్ యూనిట్ మెన్షన్ చేయాలి. యాజ్ ఎ డెవలపర్ గా మనం యూనిట్ మెన్షన్ చేయాలి. అక్కడ మనం పిక్సెల్స్ యూస్ చేస్తున్నామా, పీకాస్ యూస్ చేస్తున్నామా, సెంటీమీటర్సా, మిల్లీమీటర్సా, పాయింట్స్, వ్యూ పోర్ట్ స్విట్స్, వ్యూ పోర్ట్ హైట్స్ అనేవి యూనిట్ కన్ఫర్మ్ గా మెన్షన్ చేయాలి. మీరు యూనిట్ ఏం మెన్షన్ చేయకపోయారు అనుకోండి, డిఫాల్ట్ యూనిట్ గా పిక్సెల్స్ ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు నేను 30 అనే నెంబర్ ఇచ్చి వదిలేసాను అనుకోండి, 30 నెంబర్ గా కన్సిడర్ చేయదు, 30 పిక్సెల్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? మీరు డెఫినెట్లీ అందుకని చెప్పి దానికి యూనిట్ చెప్పాలి మీరు, ఎందుకంటే మనకి చాలా టైప్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ఏదో చెప్పాలి. పర్సంటేజా, పిక్సెలా, పాయింట్సా, పీకాసా, సెంటీమీటర్సా, మిల్లీమీటర్సా, ఇంచెసా అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? యూనిట్స్ కూడా మీకు సిఎస్ఎస్ లో ఉంటాయి. ఓకేనా? కాబట్టి విడ్త్ కి కానీ సైజ్ కి కానీ నెంబర్ ఒకటి ఇవ్వద్దు, నెంబర్ తో పాటు యూనిట్స్ కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను 100 పిక్సెల్ ఇస్తే 100 పిక్సెల్ తగ్గట్టు కనిపిస్తుంది సైజ్. ఇప్పుడు దాని యొక్క అలైన్మెంట్ చూడండి, సెంటర్ కుందా, లెఫ్ట్ కుందా, రైట్ కుందా? అలైన్మెంట్ చూడండి, సెంటర్ లో ఉందా? సెంటర్ ఉంది. ఇప్పుడు అలైన్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకు అట్రిబ్యూట్ ఉంది. సో వాట్ ఈస్ అట్రిబ్యూట్ నేమ్? అలైన్ అట్రిబ్యూట్ ఫర్ హెచ్ఆర్ ట్యాగ్ ఆల్సో. ఇట్ హ్యాస్ వాల్యూ లైక్ లెఫ్ట్ ఉంది, సెంటర్ ఉంది, రైట్ ఉంది. డిఫాల్ట్ అలైన్మెంట్ ఏంటి మా హెచ్ఆర్ ట్యాగ్ కి? సెంటర్. నువ్వు అలైన్మెంట్ చేంజ్ చేయాలంటే ఏమి ఇస్తావు? ఇక్కడ ఇదే ఎలిమెంట్ కి ఇంకొక అట్రిబ్యూట్ స్పేస్ ఇచ్చి అలైన్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ టు ది పేజ్ కనిపిస్తుంది ఆ పర్టికులర్ లైన్ అనేది.
మీరు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి, లేదంటే ఇప్పుడు రైట్ కి కన్వర్ట్ చేయాలి అంటే అలైన్ ఈక్వల్స్ ఏమి ఇస్తాం మనం? అలైన్ ఈక్వల్స్ యూ కెన్ గివ్ వాల్యూ యాజ్ రైట్ ఇవ్వండి. డిఫాల్ట్ సెంటర్, ఓకే, డిఫాల్ట్ సెంటర్, ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఈ హెచ్ఆర్ అనే ఎలిమెంట్ యూస్ చేసి ఒక అట్రిబ్యూట్ యూస్ చేసానా, మల్టిపుల్ అట్రిబ్యూట్ యూస్ చేసానా? ఎట్ ఎ టైం I used only one attribute or multiple attributes. At a time I used multiple attributes. ఎందుకంటే ఒక ఎలిమెంట్ కి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు, బట్ ఒక అట్రిబ్యూట్ కి ఎప్పుడు కూడా ఎన్ని వాల్యూస్ ఇస్తూ ఉండాలి మనం? ఒక అట్రిబ్యూట్ కి ఎప్పుడు కూడా ఫర్ అన్ అట్రిబ్యూట్ యూ హ్యావ్ టు గివ్ ఓన్లీ వన్ వాల్యూ ఆర్ వన్ పారామీటర్ ఎట్ ఎ టైం, ఓకేనా? సో హెచ్ఆర్ ఎలిమెంట్ హ్యాస్ 5 అట్రిబ్యూట్స్: నో షేడ్, కలర్, సైజ్, విడ్త్, అలైన్మెంట్. 5 అట్రిబ్యూట్స్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి. నేను ప్రతి ఎలిమెంట్ కి ప్రతి అట్రిబ్యూట్ కి ఎగ్జాంపుల్స్ కూడా మీకు క్లాస్ నోట్స్ షేర్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హెచ్ఆర్ ట్యాగ్. సో ఇవి మనకి బేసిక్స్ ఆఫ్ HTML. ఇప్పుడు మీకు బేసిక్స్ ఆఫ్ HTML ఒక క్లారిటీ ఉంది, స్ట్రక్చర్ గురించి మీకు క్లారిటీ ఉంది, అండ్ హెడ్డింగ్స్ గురించి ఒక క్లారిటీ ఉంది, వాటి అట్రిబ్యూట్స్, పారాగ్రాఫ్ అట్రిబ్యూట్స్, బ్రేక్ ఎలిమెంట్, హెచ్ఆర్ ఎలిమెంట్. These 4 type of tags and structure session. 5 concepts are clear everyone, or else anybody have any doubts?